Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం ఏ ఆర్టికల్స్ మాట్లాడతాం ఒకసారి చూద్దాం. చూడండి అమ్మా. సో ఈరోజు మొత్తం మనం 6 ఆర్టికల్స్ మాట్లాడుకుంటాం నాన్న. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే వేరింగ్ హిజాబ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రిలీజియన్. కర్ణాటక హైకోర్టు హిజాబ్ ఇష్యూ గురించి కర్ణాటక హైకోర్టు తన తుది తీర్పు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఏమిచ్చింది, అసలు హిజాబ్ ఇష్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్గా మాట్లాడదాం. సెకండ్ ఆర్టికల్ చూడండి, మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ యాంటీ లించింగ్ బిల్స్ సాట్. లించింగ్ అంటే ఏంటి, యాంటీ లించింగ్ బిల్స్ అండ్ దాంతోపాటు ఇష్యూ ఎందుకు వచ్చింది న్యూస్లోకి, వీటన్నింటి గురించి మాట్లాడదాం. థర్డ్, ఫార్మర్స్ డెట్ రోజ్ 53% ఇన్ 6 years. సెంటర్ టెల్స్ రాజ్యసభ వెరీ బ్యాడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యసభకి ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే రైతుల యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో అవి గత 6 ఏళ్లలో 53% పెరిగాయి అని చెప్పడం అనేటటువంటి జరిగింది. సో మరి ఫార్మర్స్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవ్వడానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, సో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, చాలా చక్కగా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో మయన్మార్స్ ఆర్మీ కమిటెడ్ టార్చర్, యునైటెడ్ నేషన్స్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో మయన్మార్ మిలిటరీ ఏదైతే ఉంటుందో అది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి, టార్చర్కి పాల్పడుతుందని. సో బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్గా మాట్లాడతాం, మీకు ఈజీగా అర్థమవుతుంది, వినండి. బంగ్లాదేశ్ వోంట్ క్వశ్చన్ క్యారెక్టర్ ఆఫ్ రేప్ విక్టిమ్స్. అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇన్ఫ్యాక్ట్ గుడ్ న్యూస్ యాజ్ వెల్. సో ఇండియాలో 2013లో వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా రావడం అనేటటువంటి జరిగింది. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ఆర్టికల్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎట్ టు రిలీజ్ 53,600 crore టు స్టేట్స్ ఆన్ జిఎస్టీ. సో జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ గురించి మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి చక్కగా ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ని కూడా మనం మాట్లాడదాం. సో దిస్ ఈజ్ 16th March 2022 యొక్క అనాలిసిస్. సో మరి మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ గురించి అనౌన్స్మెంట్ వినే ముందు ఒక చిన్న ఎగ్జైటింగ్ న్యూస్ అండి, ఒకసారి వినండి అమ్మా. చూడండి, సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు లాంచ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో హిందూ కాకుండా మిగిలిన సోర్సెస్ నుంచి వచ్చేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంసీక్యూస్ రూపంలో మీకు చక్కగా కవర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో సురేష్ సార్, నేను అండ్ శ్రీనివాస్ సార్ ముగ్గురం క్లాసెస్ అనేటటువంటివి తీసుకుంటాం. సో ఇనాగరల్ ఫీ జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే. సో 1వ తారీఖు నుంచి 7,000 రూపాయలు అవుతుంది. క్లాసెస్ కూడా మనకి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. 1st April 2022 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎంసీక్యూస్ రూపంలో డీటెయిల్డ్గా క్లియర్గా మనకి చాలా టాపిక్స్ కవర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఇలాంటి చాలా మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్ మై. సో మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ గురించి అనౌన్స్మెంట్ వినేసి ఎటువంటి డిలే లేకుండా మనం ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్ మాట్లాడే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ హైదరాబాద్కి కూడా రాబోతుంది. సో హైదరాబాద్లో కూడా మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. సో ఈ 21st March నుంచి కొత్త బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ అనేటటువంటివి మొదలు కాబోతున్నాయి. ఎవరైనా మన హైదరాబాద్ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే కాల్ దిస్ నెంబర్ 7893899553. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళంలో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేటటువంటివి రన్ అవుతున్నాయి. సో ఆఫ్లైన్ క్లాసెస్ యొక్క ఫీ ఎంత అంటే కేవలం 70,000 రూపాయలు మాత్రమే. 70,000 రూపాయలు కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకోవచ్చు. సో 1st April నుంచి ఫీజు 80,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో అన్ని కోర్సెస్ మీద లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, సరేనమ్మా? సో మరి ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ గురించి తెలుసుకుందాం, వినండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా న్యూ బ్యాచ్ 1st April నుంచి మొదలవబోతుందమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ క్లాసెస్ మీకు కావాలి అంటే జస్ట్ 60,000 రూపీస్ మాత్రమే ఫీజు. April 1st నుంచి 70,000 రూపీస్ అవుతుంది. 60,000 రూపీస్ కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 రూపాయలు చొప్పున మీరు కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జస్ట్ ఇప్పుడు ఫీజు 15,000 రూపీస్ మాత్రమే. April 1st నుంచి 20,000 రూపీస్ అవుతుంది. సో సురేష్ సార్ అండ్ నేను చాలా క్లాసెస్ కవర్ చేయడం అనేటటువంటి జరిగింది. మీకు చాలా చక్కగా క్లాసెస్ అన్నీ అర్థమవుతాయి. సో హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది దానిపైన కూడా, ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. మరి ఇప్పుడు మన హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా.
వేరింగ్ హిజాబ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రిలీజియన్. కర్ణాటక హైకోర్టు. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో గత సంవత్సరం డిసెంబర్ నుంచి దేశ రాజకీయాల్లో వన్ ఆఫ్ ద హాట్ టాపిక్స్గా ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే హిజాబ్ ఇష్యూ. సో ఈ హిజాబ్ ఇష్యూ గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఆల్రెడీ ఈ ఇష్యూ పైన ఒక వీడియో అనేటటువంటి చేశాను. హిజాబ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నేను చేసిన వీడియో వస్తుంది. సో డీటెయిల్డ్గా ఆ పర్టికులర్ వీడియోలో కంప్లీట్గా ఇష్యూని అనలైజ్ చేశాం. అయితే ఈ హిజాబ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తీర్పుని కర్ణాటక హైకోర్టు నిన్న వెలువరించడం అనేటటువంటిది జరిగింది. సో కర్ణాటక హైకోర్టు అనేటటువంటిది ఏ విషయం చెప్పింది అండ్ ఈ హిజాబ్ ఇష్యూ గురించి కొన్ని బేసిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం. తెలుసుకున్నాక న్యూస్లోకి ఏమొచ్చిందో డీటెయిల్డ్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది దిస్ పర్టికులర్ ఆర్టికల్. జాగ్రత్తగా వినండి. సో మొదట అసలు ఇప్పటి వరకు జరిగినటువంటి ఇష్యూ ఏంటి చూడండి. హిజాబ్ రో అన్నాం. ఇంతకీ హిజాబ్ అంటే ఏంటి? హిజాబ్ ఈజ్ యాక్చువల్లీ ఏ హెడ్ కవరింగ్. సో ముస్లిం ఉమెన్ వాళ్ళని హెడ్ని కవర్ చేసుకుంటూ వేసుకునేటటువంటి ఒక స్కార్ఫ్ లాంటి క్లాతింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. గత సంవత్సరం డిసెంబర్ 2021లో ఏం జరగడం అనేటటువంటి జరిగింది. కర్ణాటక స్టేట్కి చెందినటువంటి ఉడిపి అనేటటువంటి ఒక జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో ప్రీ యూనివర్సిటీ కాలేజెస్ అంటే మనకి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ కాలేజెస్ లాగా అనమాట. 11th and 12th కాలేజెస్లో ఏం చేయడం అనేటటువంటి జరిగింది, హిజాబ్ వేసుకుని వచ్చినటువంటి అమ్మాయిల్ని అడ్డుకోవడం అనేటటువంటి జరిగింది. హిజాబ్ వేసుకోకూడదు అని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో అవి చెప్పడం అనేటటువంటి జరిగింది. సో అప్పటి వరకు లేనటువంటి బ్యాను ఒక్కసారిగా ఎందుకు తీసుకొచ్చారు అనేటటువంటి విషయం పట్ల ఈ ముస్లిం అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇది మా రైట్ హిజాబ్ వేసుకోవడం. సో కాన్స్టిట్యూషన్ మాకు ఆర్టికల్ 25 ద్వారా మా రిలీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొఫెస్ చేసుకుని ప్రీచ్ చేసుకుని డిక్లేర్ చేసుకునేటటువంటి హక్కుని ఇవ్వడం అనేటటువంటి జరిగింది. సో మేమెందుకు మానేస్తాము అని చెప్పి హిజాబ్ వేసుకోవడం మొదలుపెట్టారు. సో వీళ్ళు హిజాబ్ వేసుకుంటుంటే అక్కడ ఉండేటటువంటి హిందూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాఫ్రాన్ టవల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేసుకోవడం మొదలుపెట్టారన్నమాట. అర్థమైందా? అప్పుడు ఈ యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో అవి హిజాబ్ని బ్యాన్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. ఈవెన్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక జీవోతో వచ్చింది. ఏంటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో యూనిఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాండేటరీ చేయాలి, హిజాబ్ లాంటి రిలీజియస్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వేసుకోకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఏదైతే ఉంటుందో అది జీవో తీసుకురావడం అనేది జరిగింది. ఈ జీవోని వ్యతిరేకిస్తూ 4 ముస్లిం అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు అంటే హైకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. హైకోర్టు ఏం చెప్పింది, మేము తుది తీర్పు అనేటటువంటిది ఫైనల్ వెర్డిక్ట్ అనేటటువంటిది ఇచ్చినంత వరకు కాలేజీలకి లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎవ్వరు కూడా హిజాబ్ కానీ లేకపోతే ఈవెన్ సాఫ్రాన్ టవల్స్ కానీ వేసుకొని రావడానికి వీల్లేదు అనే విధంగా కర్ణాటక హైకోర్టు ఏదైతే ఉందో అది చెప్పింది. సో నిన్న తన ఫైనల్ వెర్డిక్ట్ ఇస్తూ ఏం చెప్పింది అంటే కర్ణాటక గవర్నమెంట్ యూనిఫామ్స్ని మ్యాండేటరీ చేస్తూ హిజాబ్ని బ్యాన్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఈ జీవో ఏదైతే ఉంటుందో అది సరైనదే అని చెప్పి ఈ జీవోని అప్హెల్డ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో టూకీగా ఏం జరిగిందో చెప్పాను, ఒకసారి చూడండి. ఇక్కడ కర్ణాటక హైకోర్ట్ ఆన్ ట్యూస్డే నిన్న ఇట్ అప్హెల్డ్ ద బ్యాన్ ఆన్ ద వేరింగ్ ఆఫ్ హిజాబ్ బై స్టూడెంట్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇన్ ద స్టేట్. సో కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే బ్యాన్ విధించడం అనేటటువంటి జరిగిందో హిజాబ్ మీద బ్యాన్ స్కూల్స్లోని అండ్ కాలేజెస్లోను దాన్ని సమర్థించడం అనేటటువంటి జరిగింది కర్ణాటక హైకోర్టు. అండ్ దాంతోపాటు ఏం చెప్పిందంటే వేరింగ్ ద హిజాబ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఇన్ ఇస్లాం అని చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇస్లాంలో దట్ ఈస్ నాట్ ఇంటిగ్రల్ ఆర్ ఫండమెంటల్ ఆర్ ఎసెన్షియల్ ప్రాక్టీస్. తప్పనిసరిగా ఈ మతంలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి అని చెప్పేనో ఆ మ్యాండేట్ చేసేటటువంటి ప్రాక్టీస్ ఏం కాదు. అండ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఫోర్ ప్రొటెక్టెడ్ అండర్ బై ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 25 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందుకే దిస్ పర్టిక్యులర్ హిజాబ్ అనేటటువంటిది మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కిందకి రాదు. ఇంతకీ ఆర్టికల్ 25 అంటే ఏంటి? మన భారత రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటాము? ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది.
ఈ ఫండమెంటల్ రైట్స్లో మొత్తం ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఈ ఆర్టికల్స్ అనేటటువంటి ఉంటాయి. ఆల్ దీస్ ఆర్టికల్స్ గ్యారంటీస్ ఫండమెంటల్ రైట్స్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అంటాం. వై దే ఆర్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్? దే ఆర్ వెరీ ఫండమెంటల్, దే ఆర్ వెరీ ఎసెన్షియల్, దే ఆర్ వెరీ ఇంటిగ్రల్ ఫర్ అన్ ఇండివిజువల్ టు గ్రో. ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలని అనుసరించి డెవలప్ అవ్వడం, గ్రో అవ్వడానికి అత్యవసరంగా ఉపయోగపడేటటువంటి రైట్స్ ఇవి. ఇఫ్ యూ డినై దీస్ రైట్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అన్ ఇండివిజువల్ టు గ్రో. ఒకవేళ ఈ రైట్స్ అనేటటువంటివి ఇవ్వకపోతే ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల అనేటటువంటిది సాధ్యపడదు. అందుకే వాటిని ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. ఇందులో ఆర్టికల్ 25 ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటటువంటిది ఇస్తుంది. ఇంకొద్దిసేపట్లో నేను దాని గురించి కూడా మీకు మాట్లాడతాను. ఓకేనా? చూడండి, ద కోర్ట్ ఇంకొకటి ఏం చెప్పింది అంటే, ఇట్ వాజ్ ఎ రీజనబుల్ రెస్ట్రిక్షన్ దట్ వాజ్ కాన్స్టిట్యూషనల్లీ పర్మిజబుల్. సో హిజాబ్ని బ్యాన్ చేయడం అనేటటువంటిది ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్. గవర్నమెంట్ ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకు? ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఇన్ ఇస్లాం. కాబట్టి ఇస్లాం రిలీజియన్లో అది ఒక ఎసెన్షియల్ ప్రాక్టీస్ కాదు. కాబట్టి మేము ఇస్లామిక్ స్క్రిప్చర్స్ కానీ, సాక్రెడ్ టెక్స్ట్ కానీ, ఖురాన్తో సహా అన్నీ తిరిగేసాం. మాకు ఎందులో కూడా హిజాబ్ అనేటటువంటిది మ్యాండేటరీ అని మాకు కనిపించలేదే అని చెప్పి కోర్టు చెప్పడం అనేటటువంటి జరిగింది. కోర్టు ఇట్ వెంట హెడ్ అండ్ సెట్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. సో కొద్దిగా 2 అడుగులు ముందుకేసి ఇంకొకటి ఏం చెప్పింది అంటే, ద ఏజ్ బిఫోర్ ఇస్లాం ఈజ్ ఎ డార్క్ ఏజ్. ఏజ్ బిఫోర్ ఇస్లాం అది ఒక చీకటి యుగం. ఇట్ ఈస్ అన్ ఏజ్ ఆఫ్ బార్బారిజం. అర్థమైందా? సో ఇస్లాం రాకముందు సమాజము అనాగరికంగా ఉండడం అనేటటువంటి జరిగేదంట. ముఖ్యంగా ఉమెన్ విషయంలో మరీ ఘోరంగా ఉండడం అనేటటువంటి జరిగేదంట. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అనేటటువంటివి జరిగేవంట. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అణిచివేసేటటువంటి క్రమంలో ఇస్లామిక్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో అది హిజాబ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? ఆడవాళ్ళ యొక్క ఫేస్ని కవర్ చేసుకోవాలనేటటువంటి ఒక ప్రాక్టీస్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. గుర్తుపెట్టుకోండి. బట్ ఇట్ ఈస్ నెవర్ మ్యాండేటెడ్ ఇన్ ఇస్లామిక్ రిలీజియన్ అని చెప్పి కోర్టు చెప్పడం అనేటటువంటి జరిగింది. దాంతోపాటు దిస్ ఎరాలో, ఈ ఏజ్లో, దిస్ ఇస్ అన్ ఏజ్ ఆఫ్ ప్రోగ్రెస్, రైట్? దిస్ ఇస్ అన్ ఏజ్ ఆఫ్ గ్రోత్, దిస్ ఇస్ అన్ ఏజ్ ఆఫ్ డెవలప్మెంట్, దిస్ ఇస్ అన్ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఈ ఏజ్లో ఉమెన్కి హిజాబ్ అనేటటువంటిది నెసెసేట్ చేయక్కర్లేదు అనే విధంగా కోర్టు అభిప్రాయపడ్డం అనేటటువంటిది జరిగింది. సో ఈ జడ్జిమెంట్ని కర్ణాటక హైకోర్టు యొక్క 3 జడ్జ్ బెంచ్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఇట్ రిజెక్టెడ్ ఆల్ ద పిటిషన్స్ ఫైల్డ్ బై 9 ముస్లిం గర్ల్ స్టూడెంట్స్. సో గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఏదైతే జీవోతో ముందుకు వచ్చిందో హిజాబ్ని బ్యాన్ చేయాలనేటటువంటి జీవో, సో దానికి వ్యతిరేకంగా ఈ 9 ముస్లిం ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కోర్టుని ఆశ్రయించడం అనేటటువంటి జరిగింది. సో కోర్టు అనేటటువంటిది ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది? సో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి నిర్ణయం కరెక్టే. ఎందుకంటే హిజాబ్ వాజ్ నెవర్ మ్యాండేటెడ్ ఇన్ సాక్రెడ్ టెక్స్ట్ ఆర్ ఖురాన్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఇన్ ఇస్లాం అని చెప్పి సో మనకి కర్ణాటక హైకోర్టు ఏదైతే ఉంటుందో అది అభిప్రాయపడింది. మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొద్దిగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. చాలా విషయాలు కూడా మనం మాట్లాడదాం, వినండి. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూ గురించి పూర్తి అవగాహన మీకు కావాలి అంటే తప్పకుండా నేను చేసినటువంటి వీడియో చూడండి. నేను ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ చాలా చక్కగా మనం మాట్లాడుకున్నాం ఆ పర్టికులర్ వీడియోలో. ఓకేనా? రైట్ నాన్న. నెక్స్ట్ చూడండి. సో చెప్పాను కదా, వాట్ ఈజ్ అన్ హిజాబ్? హిజాబ్ రిఫర్స్ టు హెడ్ కవరింగ్స్ వార్న్ బై ముస్లిం ఉమెన్. సో ముస్లిం ఉమెన్ హెడ్ని కవర్ చేస్తూ వేసుకునేటటువంటి ఒక రకమైనటువంటి వస్త్రము అని చెప్పి అర్థం. వైల్ అంటాం, ముసుగు అని చెప్పి అంటాం. సో దిస్ ఈజ్ వాట్ హిజాబ్ అండి, ఇది హిజాబ్. సో నికాబ్ అంటే చూడండి కళ్ళు మాత్రమే కనిపించేలాగా ఉండేది నికాబ్. బుర్కా అంటే చూడండి ఏమీ కనిపించకుండా ఉండేది బుర్కా. సో ఎక్కువగా ఇది ఆఫ్ఘనిస్తాన్లో ప్రాక్టీస్ చేస్తారు. చదోర్ అంటే చూడండి ఫుల్ బాడీ క్లాక్ ఏదైతే ఉంటుందో, ఇది ఇరాన్లో చాలా, అంటే షియా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో షియా ముస్లిం ఉమెన్ ఎక్కువగా వీటిని వేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఒక దుప్పట్లాగా కప్పుకోవడం, ఒక శాలువా లాగా కప్పుకుంటారనమాట. నెక్స్ట్ కిమార్ అంటే చూడండి ఇట్ కవర్స్ ద హెయిర్, నెక్ అండ్ షోల్డర్స్. సో ఈ విధంగా ఇది చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎక్కువగా ఇది ఇండోనేషియా అండ్ ఈస్ట్ ఏషియా ప్రాంతాలు, సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ దిస్ పర్టిక్యులర్ కిమార్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువగా వాడతారు, ఎక్కువగా ధరిస్తారు. ఓకేనా? సో హిజాబ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు హిజాబ్ని. రైట్.
సో ఈ హిజాబ్ని వేసుకోవద్దు అన్నారనమాట కాలేజ్ మేనేజ్మెంట్ కర్ణాటకలోని ఉడిపి డిస్టిక్లో. సో మొత్తానికి హిజాబ్ వివాదం మిగిలినటువంటి ప్రాంతాలకి, కర్ణాటకలో మిగిలిన జిల్లాలకు పాకడం అనేటటువంటి జరిగింది. సో కొన్ని పొలిటికల్ పార్టీస్ దాన్ని పొలిటిసైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశాయి. సో దానిలో భాగంగా పిల్లల యొక్క భవిష్యత్తులు, పిల్లల యొక్క విలువైనటువంటి సమయం ఇది చాలా వృధా అవ్వడం అనేటటువంటి జరిగింది. దేశవ్యాప్తంగా ఒక చాలా పెద్ద గొడవగా ఇది మారడం అనేటటువంటి జరిగింది. పాకిస్తాన్ లాంటి మన దాయాది దేశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మన వైపు వేలు చూపించేటటువంటి పరిస్థితికి మనం తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. రైట్, యా. సో ఇంటర్నేషనల్గా కూడా ఇది లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. అనవసరంగా వీఆర్ ఎక్స్పోజింగ్ దీస్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ ఇష్యూస్ బై పొలిటిసైజింగ్ దమ్. సో వీటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే దిస్ పర్టిక్యులర్ మనకు మనం ఇబ్బంది పెట్టుకుంటున్నాం. రైట్, చూడండి ఇప్పుడు వరకు ఏం జరిగింది నేను చెప్పింది ఇక్కడ చెప్తున్నాను. December 2021లో ఏం జరిగింది? ముస్లిం స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రీ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఉడిపి సీక్ నోట్ టు వియర్ హిజాబ్ ఇన్ క్లాసెస్. హిజాబ్ బ్యాన్ చేయడంతో కాలేజ్లో సో మాకు హిజాబ్ వేసుకునే హక్కును మాకు కల్పించండి, హిజాబ్ వేసుకుంటే మాకు కాలేజ్లోకి ఎలో చేయండి అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో హిజాబ్ రో ఏదైతే ఉంటుందో అది జనవరి మొత్తం విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. February 5th, 2022న కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇది గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం అనేటటువంటిది జరిగింది. సో అన్ని కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఏముండాలి, యూనిఫామ్స్ అనేటటువంటివి మ్యాండేట్ చేస్తూ ఒక జీవో తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సో February 9th ఏమవ్వడం అనేటటువంటి జరిగింది, 4 girls ఫైల్ పిటిషన్స్ ఛాలెంజింగ్ ద గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ని ఛాలెంజ్ చేస్తూ 4 ముస్లిం అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిటిషన్స్ అనేటటువంటివి హైకోర్టుని ఆశ్రయించడం అనేటటువంటి జరిగింది. హైకోర్టులో పిటిషన్స్ వేశారనమాట. February 10th ఏం జరగడం అనేటటువంటిది జరిగింది, బెంచ్ ఏదైతే ఉంటుందో అందరు స్టూడెంట్స్ హిజాబ్స్ కానీ లేకపోతే సాఫ్రాన్ షాల్స్ కానీ వీటన్నింటినీ రిలీజియస్ ఫ్లాగ్స్ ఇవేవి పట్టుకొని క్లాస్ రూమ్లకి రాకుండా ఉండండి, ఎప్పటి వరకు తుది తీర్పు అనేటటువంటిది మేము ఇచ్చేంత వరకు. March 15th అంటే నిన్న సో హైకోర్టు అనేటటువంటిది తీర్పు ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది, స్టేట్ యొక్క గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, యూనిఫామ్స్ని మ్యాండేట్ చేస్తూ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్, సో హిజాబ్ని బ్యాన్ చేయడం కరెక్టే అనే విధంగా కర్ణాటక హైకోర్టు ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో మరి కాన్స్టిట్యూషన్లో రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేశారు, ఏ విధంగా ప్రొటెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది చూడండి. సో Article 25 Clause 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఫర్ అవర్ సిటిజన్స్. ఎలా ఏం చెప్తుందో చూడండి, Article 25 Clause 1 ఇట్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్. కన్సైన్స్ అంటే అర్థం ఏంటి, యూ హ్యావ్ ద రైట్ టు మౌల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో దేవునితో నీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ని నువ్వు మౌల్డ్ చేసుకోవచ్చు. దేవుడిని నమ్మచ్చు, దేవుడిని నమ్మకపోవచ్చు. సో దేవుడిని నమ్మకుండా నువ్వు ఎథీస్ట్గా అయినా ఉండొచ్చు, నాస్తికుడిగా అయినా ఉండే హక్కు నీకు ఉంది. లేకపోతే హిందూ మతానికి చెందినటువంటి దేవుళ్ళని నమ్మొచ్చు, ఇస్లామిక్ మతానికి చెందినటువంటి దేవుళ్ళని నమ్మొచ్చు, క్రిస్టియానిటీని తీసుకోవచ్చు, బుద్ధిజంని తీసుకోవచ్చు, నీ ఇష్టమైనటువంటి దేవుడిని నువ్వు నమ్మొచ్చు. అండ్ రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్. సో నువ్వు ఏదైతే మతాన్ని తీసుకుంటున్నావో నేను ఈ మతాన్ని తీసుకున్నానని చెప్పి నువ్వు బయటకు అయితే ధైర్యంగా చెప్పొచ్చు, బహిర్గతపరచచ్చు. నీకు అసలు ఎటువంటి అదుపు కానీ ఉండదు. నేను హిందువునయ్యా అని చెప్పి కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు, నేను ముస్లింని అని చెప్పి గట్టిగా చెప్పొచ్చు, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి నీ మెడలో ఉన్నటువంటి క్రాస్ను చూపించి నువ్వు చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు. ప్రాక్టీస్, నీ రిలీజియన్లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. కొబ్బరికాయ కొట్టచ్చు, అగరబత్తులు వెలిగించవచ్చు, నమాజ్ చేసుకోవచ్చు, లేకపోతే నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. ప్రాపగేట్ రిలీజియన్, ఈవెన్ నీ మతంలో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో నీ మతాన్ని నువ్వు వ్యాప్తి కూడా చెందించవచ్చు. నీ మతం గురించి వేరే వాళ్ళకి నువ్వు చెప్పచ్చు. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, రైట్ టు ప్రాపగేట్ ఈజ్ నాట్ రైట్ టు కన్వర్షన్ అమ్మా. యు ఆర్ నాట్ సపోజ్ టు కన్వర్ట్ పీపుల్. సో వేరే మతం వాళ్ళని నీ మతంలో కన్వర్ట్ చేయకూడదు, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అనేది ఉండకూడదు. నీ మతంలో ఉన్నటువంటి టెనెట్స్ అని చెప్పొచ్చు, దాన్ని బట్టి పీపుల్ విల్ డిసైడ్. పీపుల్ హ్యావ్ ద రైట్ టు కన్సైన్స్ కాబట్టి. సో నీ మతాన్ని, నీ దేవుడిని దగ్గరికి తీసుకోవాలా లేదా అని చెప్పి పీపుల్ ఎదుటివాడు నిర్ణయించుకుంటాడు. అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ రైట్ దట్ గ్యారంటీస్ ఎ నెగటివ్ లిబర్టీ. గుర్తుపెట్టుకోండి. సో దిస్ రైట్ టు ఫ్రీడమ్ ఏదైతే, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో అది మనకి నెగటివ్ లిబర్టీని గ్యారంటీ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ పాజిటివ్ లిబర్టీ అండ్ నెగటివ్ లిబర్టీ. నేను ఆ పర్టికులర్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా వీటి గురించి చెప్పడం అనేటటువంటి జరిగింది. లిబర్టీ అంటే ఏంటంటే స్వేచ్ఛ అని చెప్పి అంటాం. పాజిటివ్ లిబర్టీ ఉంటుంది, నెగిటివ్ లిబర్టీ ఉంటుంది. పాజిటివ్ లిబర్టీ అంటే ఏంటి, నెగిటివ్ లిబర్టీ అంటే ఏంటో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్ కాన్స్టిట్యూషన్లో Part 3లో Article 19
ఏదైతే ఉందో ఇట్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేటటువంటి ఫ్రీడమ్ని నీకు ఇది గ్యారంటీ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ దిస్ ఫ్రీడమ్ ఈజ్ కాల్డ్ నెగటివ్ లిబర్టీ. ఈ లిబర్టీ కూడా మనకేంటి నెగటివ్ లిబర్టీ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకో చెప్తాను చూడండి. సో నీకేముంది, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ట్రావెల్ చేసేటటువంటి మూవ్ అయ్యేటటువంటి హక్కు నీకు ఉందన్నమాట దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా. సపోజ్ చూడండి, నాది విశాఖపట్నం, నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. సో బికాజ్ కాన్స్టిట్యూషన్ నాకు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చింది కదా, ఇచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి, నెగిటివ్ లిబర్టీ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. మొదట ఎవరైనా ఒక వ్యక్తి, మీ పక్కింటి ఆయన, నువ్వు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి సపోజ్ నీకేం అవసరం, నీకు మనీ అవసరం, ఛార్జెస్కి బస్సు ఎక్కాలంటే. నువ్వు కార్ మీద వెళ్ళాలంటే నీకు కార్ అవసరం, అవునా? లేకపోతే నీకు కార్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్కి నీకు మనీ అవసరం, నీకు ఫ్యూయల్ కూడా అవసరం. సో ఒక బయట వ్యక్తి, మీ పక్కింటి ఆయన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నువ్వు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిన్నేం చేశాడు, నువ్వు ఇంట్లో ఉంటే బయట తాళం వేస్తాడు అనుకోండి, రైట్? లేకపోతే నీ మనీని దొంగలించుకున్నాడు అనుకోండి, లేకపోతే నీ కార్ని డ్యామేజ్ చేశాడు అనుకోండి, రైట్? అప్పుడు స్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది, అప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఎక్సర్సైజింగ్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఎవరైనా బయట వ్యక్తి జోక్యం చేసుకునేటప్పుడు స్టేట్ అప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? దీన్ని మనం నెగిటివ్ లిబర్టీ అంటాం. స్టేట్ ఒక గార్డియన్ లాగా ఉంటుంది. ఎవరైనా ఇంటర్ఫియర్ అయినా నీ ఫ్రీడమ్ నువ్వు ఎక్సర్సైజ్ చేయడంలో, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేయడమో నువ్వు నీ ఫ్రీడమ్ గ్యారంటీ అయ్యేలాగా చూస్తుంది అన్నమాట నీకు. అదే పాజిటివ్ లిబర్టీ అంటే ఏంటి, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి హక్కు నీకు ఉంది కాబట్టి, మనీ నీ దగ్గర లేదనుకో, మనీ స్టేట్ ప్రొవైడ్ చేసింది అనుకో, కార్ నీకు స్టేట్ ఇచ్చింది అనుకో, నీకు జస్ట్ వెళ్ళాలని ఉంది అంతే, వెళ్ళాలని ఉందని చెప్పి గవర్నమెంట్ మీ దగ్గర చెప్తే కార్ నీకు ప్రొవైడ్ చేసింది, ఫ్యూయల్ నీకు ప్రొవైడ్ చేసింది, లేకపోతే ఛార్జెస్కి డబ్బులు ఇచ్చింది అనుకోండి, అది పాజిటివ్ లిబర్టీ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో అదర్ పీపుల్ యొక్క ఇంటర్ఫియరెన్స్ నుంచి నేను కాపాడితే, స్టేట్ కాపాడితే, రాజ్యం కాపాడితే, గవర్నమెంట్ కాపాడితే, అది నెగిటివ్ లిబర్టీ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో అది కూడా నెగిటివ్ లిబర్టీ. ఇప్పుడు సపోజ్ నీకు నీ మతాన్ని ప్రాక్టీస్ చేయాలని ఉంది, సపోజ్ కొబ్బరికాయ కొట్టాలని ఉంది, నువ్వు కొబ్బరికాయ కొట్టడంలో ఎవరైనా నిన్ను వ్యతిరేకిస్తే అప్పుడు గవర్నమెంట్ ఆ వ్యక్తిని పనిష్ చేస్తుంది. అంతేగాని కొబ్బరికాయ కొట్టని చెప్పి నీ కొబ్బరికాయని అగరబత్తుల్ని కొనివ్వదు గవర్నమెంట్. అర్థమైందా నేను చెప్పింది? సో అది నెగిటివ్ లిబర్టీ అని చెప్పి అందుకే అన్నారు. విచ్ మీన్స్ దట్ ద స్టేట్ షల్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఈస్ నో ఇంటర్ఫియరెన్స్ ఆర్ అబ్స్టాకిల్ టు ఎక్సర్సైజ్ దిస్ పర్టికులర్ ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ని ఉపయోగించుకోవడంలో, ఈ ఫ్రీడమ్ని టు ఇట్స్ ఫుల్లెస్ట్ ఉపయోగించుకోవడంలో ఎవరైనా అడ్డుగా ఉంటే, ఎవరైనా అడ్డుకట్టుగా నిలిస్తే వాళ్ళని ఎలిమినేట్ చేసేటటువంటి, వాళ్ళని అడ్డుగా లేకుండా చేసేటటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? గవర్నమెంట్ మీద ఉంటుంది. దట్ ఈస్ వాట్ నెగిటివ్ లిబర్టీ జస్ట్ మీన్. హౌఎవర్, లైక్ ఆల్ ఫండమెంటల్ రైట్స్, ద స్టేట్ కెన్ రెస్ట్రిక్ట్ ద రైట్ ఆన్ గ్రౌండ్స్ ఫర్ పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, మొరాలిటీ, హెల్త్, అదర్ స్టేట్ ఇంట్రెస్ట్. గుర్తుపెట్టుకోండి. కానీ మీరు ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, దిస్ పర్టిక్యులర్ ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ రైట్. అన్ని వేళలా నీకు దొరుకుతుందా? దొరకదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ క్వాలిఫైడ్ రైట్. కొన్నిసార్లు మాత్రమే ఈ హక్కును ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ కెన్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో ఒకవేళ నీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటటువంటి, నీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉపయోగించుకోవడంలో పబ్లిక్ ఆర్డర్ డిస్రప్ట్ అవుతున్నా, వేరే వ్యక్తి యొక్క డీసెన్సీకి ఏమైనా భంగం కలుగుతున్నా, హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడుతున్నా, మొరాలిటీ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతున్నా, ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు ఏం జరుగుతుందమ్మా? ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు గవర్నమెంట్, స్టేట్ అనేటటువంటిది నీ దగ్గర నుంచి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని లాక్కోవచ్చు, దాని మీద రెస్ట్రిక్షన్ పెట్టచ్చు. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను, రైట్? సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్, బట్ ఇట్ ఈస్ ఎ క్వాలిఫైడ్ రైట్. So over the years, the Supreme Court has evolved a practical test of sorts to determine what religious practices can be constitutionally protected and what can be ignored. So over the years, Supreme Court ఏదైతే ఉంటుందో, Supreme Court ఒక ప్రాక్టికల్ టెస్ట్తో, ఒక పరీక్షతో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. దేన్ని డిటర్మైన్ చేయడానికి? ఏ రిలీజియస్ ప్రాక్టీస్ అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్గా ప్రొటెక్ట్ అవుతుంది, ఏ రిలీజియస్ ప్రాక్టీస్ అనేటటువంటిది ప్రాక్టీస్ని కాన్స్టిట్యూషన్ ఇగ్నోర్ చేస్తుంది అని చెప్పి మనం ఏం చెప్పాము? ఆర్టికల్ 25 క్లాజ్ 1లో ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ ఉందని చెప్పుకున్నాం, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెస్ ఉందని చెప్పుకున్నాం, ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా ఉందా లేదా?
రైట్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా ఉంది. మరి ఏ ప్రాక్టీస్ అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా యాక్సెప్టబుల్, రాజ్యాంగం దాన్ని కాపాడుతుంది, ఏ ప్రాక్టీస్ని రాజ్యాంగం ఇగ్నోర్ చేస్తుంది? అంటే ఏ ప్రాక్టీస్ని నువ్వు నిర్వర్తించేటప్పుడు ఎవరైనా నీకు అడ్డొస్తే స్టేట్ అనేటటువంటిది నో నో యాక్షన్ తీసుకుంటుంది, లైక్ ఏ ప్రాక్టీస్ని వేరే వ్యక్తులు ఎవరైనా అడ్డుపడితే స్టేట్ అనేటటువంటిది ఇగ్నోర్ చేస్తుంది. ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు నిర్ణయిస్తారు? సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. అర్థమైందా? దాన్ని మనం ఏమంటాం? ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ టెస్ట్ అని చెప్పి అంటాం. ఏ రిలీజియస్ ప్రాక్టీస్ ఎసెన్షియల్లో, ఇంటిగ్రల్లో, ఫండమెంటల్లో తెలిపేటటువంటి టెస్ట్. 1954లో సుప్రీంకోర్టు షిరూర్ మఠ్ అనేటటువంటి కేసులో ఏం చెప్పడం అనేటటువంటి జరిగిందంటే, టర్మ్ రిలీజియన్ విల్ కవర్ ఆల్ రిచువల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇంటిగ్రల్ టు ఏ రిలీజియన్. సో అన్ని రిచువల్స్ అండ్ ప్రాక్టీసెస్ రిలీజియన్లో భాగం అవుతాయంట. ఏ ప్రాక్టీసెస్ దట్ ఆర్ ఇంటిగ్రల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ మీనింగ్ ఏంటి? ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్, చాలా ఫండమెంటల్ ప్రాక్టీసెస్, చాలా నెససరీ ప్రాక్టీసెస్ మాత్రమే రిలీజియన్లో భాగంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో దానికోసమే ఏ ప్రాక్టీస్ ఎసెన్షియల్ ప్రాక్టీస్, ఏ ప్రాక్టీస్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ కాదు అని నిర్ణయించేటటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు? సుప్రీంకోర్టు తన భుజాల మీద వేసుకుంది త్రూ ద ఇంట్రడక్షన్ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ. అర్థమైందా? సో ద టెస్ట్ టు డిటర్మైన్ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్. సపోజ్ హిందూయిజంలో కొబ్బరికాయలు కొడతామా? కొబ్బరికాయలు కొట్టేటటువంటి ప్రాక్టీస్ ఎసెన్షియల్ ప్రాక్టీసా లేకపోతే నాన్ ఎసెన్షియల్ ప్రాక్టీసా? కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఈ ఫ్రీడమ్ను ఉపయోగించుకునేటప్పుడు ఎవరైనా అడ్డుపడ్డారు అనుకోండి, ఇన్ కేసు ఎవరైనా అడ్డుపడితే కోర్ట్ అనేటటువంటిది లేకపోతే స్టేట్ అనేటటువంటి జోక్యం చేసుకుంటుందా, జోక్యం చేసుకోవద్దా అని ఎవరు నిర్ణయిస్తారు? కోర్టు నిర్ణయిస్తుంది, సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. ఎలా నిర్ణయిస్తుంది? ఈ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ టెస్ట్ ద్వారా నిర్ణయిస్తుంది. కొబ్బరికాయ కొట్టడం అనేటటువంటిది ఎసెన్షియల్ ప్రాక్టీసా, హిందూ మతంలో ఎసెన్షియల్ ప్రాక్టీసా, ఇంటిగ్రల్ ప్రాక్టీసా కాదా అని చెప్పి ఎవరండి ఆరా తీస్తారు? సుప్రీంకోర్టు ఆరా తీయడం అనేది జరిగింది. ఇట్ టుక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిటర్మైనింగ్ ద ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఆఫ్ ఎ రిలీజియన్. ఒక రిలీజియన్లో ఏది ఎసెన్షియల్ ప్రాక్టీస్, ఏది నాన్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ అని చెప్పి ఎవరండి? సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టు బాధ్యతను తన భుజాల మీద వేసుకుంది. అయితే ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీని కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు కూడా, కొంతమంది విమర్శించడం కూడా జరుగుతుంది. ఎలా విమర్శిస్తారో చూడండి. ద టెస్ట్ టు డిటర్మైన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఈజ్ ఎ జుడిషియల్ డిటర్మినేషన్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీసెస్. It has often been criticized by legal experts as it pushes the court to delve into theological spaces. కోర్ట్ అనేటటువంటిది తన పని తాను చేయకుండా ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో అది జోక్యం చేసుకుంటుంది అనవసరంగా. సో ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కోర్ట్స్. సో ఆ రిలీజియన్కి సంబంధించినటువంటి పీపుల్ కానీ లేకపోతే స్కాలర్స్ కానీ వాళ్ళ బాధ్యత ఏది ఎసెన్షియల్ ప్రాక్టీస్, ఏది ఎసెన్షియల్ ప్రాక్టీస్ కాదని చెప్పి, కానీ కోర్టు అనవసరంగా జోక్యం చేసుకుంటుంది అనే విధంగా కొంతమంది చెప్తున్నారు. ఇన్ క్రిటిసిజం ఆఫ్ ద టెస్ట్, స్కాలర్స్ అగ్రీ దట్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద కోర్ట్ టు ప్రోహిబిట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఫర్ పబ్లిక్ ఆర్డర్ రాదర్ దాన్ డిటర్మైన్ వాట్ ఈస్ సో ఎసెన్షియల్ టు ఎ రిలీజియన్ దట్ ఇట్ నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్. సో ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ కాకుండా ఇంకోటి ఏం చేస్తే బాగుంటుందంటారు స్కాలర్స్? కోర్టు ఏదైతే ఉంటుందో పబ్లిక్ ఆర్డర్కి, లా అండ్ ఆర్డర్కి భంగం వాటిల్లేటటువంటి రిలీజియస్ ప్రాక్టీస్లు అన్నింటినీ ప్రోహిబిట్ చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు కొన్ని ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ని మాత్రం ప్రొటెక్ట్ చేయాలి? ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు థియోలాజికల్ స్పేసెస్లో కూడా కోర్ట్స్ అనేటటువంటి ఎంటర్ అవుతున్నాయి అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీని క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ ప్రకారమే ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది? హిజాబ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ అన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, సో హిజాబ్ కెన్ బి బ్యాన్డ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి మనకి కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడడం అనేటటువంటి జరిగింది. ఎందుకు హిజాబ్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరిగింది? బికాస్ హిజాబ్ వాజ్ నెవర్ మ్యాండేటెడ్ బై ఎనీ స్కాలర్లీ టెక్స్ట్. అర్థమైంది? ఇస్లామిక్ సాక్రెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఏ పుస్తకం కూడా హిజాబ్ని మ్యాండేట్ చేస్తూ ఎటువంటి ఇది మెన్షన్ అనేటటువంటిది చేయలేదు. సో అది కర్ణాటక హైకోర్టు చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అమ్మా. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి.
సో మీకు ఫుల్ ప్లెజ్డ్గా అసలు ఇష్యూ గురించి కంప్లీట్గా ఎక్కడి నుంచి మొదలైంది ఏంటి అని తెలియాలి అంటే నేను చేసిన హిజాబ్ ఇష్యూ వీడియో ఏదైతే ఉంటుందో తప్పకుండా చూడండి, మీకు చాలా చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అందులో చెప్పినటువంటి పాయింట్స్ 80% ఆస్పెక్ట్స్ నేను ఇక్కడ కవర్ చేశాను. ఆల్రెడీ ఆ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ చూడక్కర్లేదు. బట్ కానీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన హిందూ అనాలిసిస్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారో వాళ్ళు మాత్రం ఆ పర్టికులర్ వీడియోని తప్పకుండా చూడండి. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ యాంటీ లించింగ్ బిల్ సాట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు లించింగ్ అనేటటువంటి పదానికి అర్థం అనేది మొదట తెలియాలి. లించింగ్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎక్స్ట్రా జుడిషియల్ ప్రాక్టీస్, చట్ట విరుద్ధమైనటువంటి ఒక చర్య. అర్థమైందా? సో దీన్ని లించింగ్కి ఇంకొక పేరు ఏంటంటే మాబ్ కిల్లింగ్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? మాబ్ కిల్లింగ్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. మీరు ఎప్పుడైనా ఇలాంటి వార్తలు విన్నారా? 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినటువంటి దుండగుడిని దాడి చేసి చంపినటువంటి స్థానికులు, దాడి చేసి చంపినటువంటి ప్రజలు అని. అండ్ దాంతోపాటు ఇలాంటి వార్త ఎప్పుడైనా విన్నారా? ఒక వ్యక్తి యొక్క మరణం చేత దిగ్భ్రాంతి చెందినటువంటి అతని కుటుంబ సభ్యులు వైద్యం చేసినటువంటి డాక్టర్ని చంపేశారు అని ఎప్పుడైనా విన్నారా మీరు? సో హత్య చేశారని ఎప్పుడు విన్నారా? సో దట్ ఈస్ వాట్ లించింగ్. దీన్ని మాబ్ కిల్లింగ్ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. ఒక మాబ్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక వ్యక్తిని చంపేస్తే దాన్ని మనం లించింగ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. సో లించింగ్ అనేటటువంటిది అప్పటికప్పుడు మనకి మంచిగా అనిపించినప్పటికీ, సో తగిన శాస్తి జరిగింది, సో రేపిస్టులకు ఎలాగే జరగాలి అని చెప్పినప్పటికీ ఇట్ ఈస్ యాక్చువల్ అండ్ ఎక్స్ట్రా జుడిషియల్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ అగెనెస్ట్ హ్యూమన్ రైట్స్ అండి, మానవ హక్కులకి అది వ్యతిరేకం. అతను నిజంగా చేశాడో లేదో తప్పు అని తెలియకుండా అనేటటువంటి న్యాయ విచారణ జరగకుండా ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని బలి తీసుకోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో మీకు లించింగ్ అంటే ఏంటో అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది, వినండి. సో మొదటి న్యూస్లోకి ఏమొచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో అది లోక్సభకి ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే క్లారిఫికేషన్స్ హ్యావ్ బీన్ సాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ మణిపూర్ రిగార్డింగ్ ద యాంటీ లించింగ్ బిల్స్ పాస్డ్ బై ద 2 అసెంబ్లీస్ ఇన్ 2019 అండ్ 2018 రెస్పెక్టివ్లీ. సో మొదట ఇది గుర్తుపెట్టుకోండి, రాజస్థాను ఈ లించింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేస్తూ, మాబ్ కిల్లింగ్ ఏదైతే ఉంటుందో ఎవరైనా చేస్తే దానికి వాళ్ళు ప్రాసిక్యూట్ కాబడతారు, విచారించబడతారు అని చెప్పి రాజస్థాన్ అనేటటువంటిది ఒక బిల్ తీసుకొచ్చింది లించింగ్ ఎగ్నెస్ట్గా. ఇప్పుడు 2019లో మణిపూర్ ఏదైతే ఉంటుందో మణిపూర్ కూడా ఒక బిల్ అనేటటువంటిది తీసుకొచ్చింది. ఆ బిల్ గురించి కూడా మనం కొద్దిసేపట్లో మాట్లాడతాం. 2018లో తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సో వెస్ట్ బెంగాల్ ఇలాంటి కొన్ని స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి యాంటీ లించింగ్ బిల్స్ తెచ్చినప్పటికీ అవి అసలు ఇంప్లిమెంట్ కాబడట్లేదు అని చెప్పి రీసెంట్గా లోక్సభలో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో చెప్పడం అనేటటువంటి జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వివరణ ఏదైతే ఉందో, ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటటువంటి వివరణ రాజస్థాన్ అండ్ మణిపూర్ ఏవైతే ఉన్నాయో అవి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి చెప్పడం అనేటటువంటి సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి క్లారిఫికేషన్స్ ఇచ్చారు అనే విధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లోక్సభలో చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో లించింగ్ అంటే మీరు అర్థం చేసుకున్నారు. సో లించింగ్ అనేటటువంటి డెఫినేషన్ గురించి చూడండి. యూనియన్ హోమ్ మినిస్ట్రీ సో ఏం చెప్పింది పార్లమెంట్కి ఇప్పుడు 2022లోను అండ్ దానికంటే ముందు 2019లో కూడా ఏం చెప్పడం అనేది జరిగింది అంటే దెర్ వాజ్ నో సెపరేట్ డెఫినేషన్ ఫర్ లించింగ్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్. సో ఐపీసీలో ఎటువంటి డెఫినేషన్ లేదు లించింగ్కి. లించింగ్ అంటూ సెపరేట్గా లించింగ్ని క్రిమినలైజ్ చేస్తూ ఎటువంటి సెక్షన్స్ కూడా లేవు. సో ఈ లించింగ్ అనేటటువంటి దాన్ని దేని కింద డీల్ చేస్తున్నారు? అండర్ సెక్షన్ 300 and 302. సెక్షన్ 300 and 302 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద వాటిని డీల్ చేస్తున్నారు. సో దీస్ సెక్షన్ 300 and 302 ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ద క్రైమ్ ఆఫ్ మర్డర్. సో వాటిని మర్డర్ కిందే పరిగణిస్తున్నారు తప్ప సో ఈ లించింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పెషల్గా డీల్ చేయట్లేదు అనే విధంగా మనకి 2019లో పార్లమెంట్కి యూనియన్ హోమ్ మినిస్ట్రీ చెప్పింది. అండ్ దాంతోపాటు 2022లో అంటే నిన్న కూడా చెప్పడం అనేటటువంటిది జరిగిందాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో 2018లో ఆ రెపెక్స్ కోర్ట్ సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది లించింగ్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేసిందో చూడండి. ఇలాంటి జార్గన్ చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో. హరెండస్
యాక్ట్ ఆఫ్ మోవోక్రసీ. హరెండస్ అంటే ఏంటి? హర్బుల్ అని చెప్పి అర్థం, ఘోరాతి ఘోరమైన అర్థం. యాక్ట్ అంటే చర్య అని అర్థం. మోవోక్రసీ అంటే ఏంటి? డామినేషన్ బై ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. అర్థమైందా? పవర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉండడం, గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతుల్లో ఉండడం. సో అధికారాన్ని, చట్టాలని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తమ చేతుల్లోకి తీసుకోవడం. ఇట్ ఇస్ అన్ హరబుల్ యాక్ట్ అనే విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడడం అనేటటువంటిది జరిగింది. ద కోర్టు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది అంటే, ఇది క్రైమ్ ఆఫ్ లించింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని డీల్ చేసేటటువంటి సెపరేట్ లాస్, స్పెషల్ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురండి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈ చట్టాల్లో ఎలాంటి గైడ్ లైన్స్ అనేటటువంటివి ఇంక్లూడ్ అయి ఉండాలి, ఎలాంటి గైడ్ లైన్స్ ఇన్కార్పొరేట్ చేయాలి అంటే, ఈ లించింగ్కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, నేరాలు ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్ ట్రాక్ అంటే త్వరగా విచారణ జరిగేలాగా, అండ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, లించింగ్ వల్ల చనిపోయినటువంటి కానీ గాయపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపెన్సేషన్ అనేటటువంటిది అందేలాగా, అండ్ డిసిప్లినరీ యాక్షన్ అగెనెస్ట్ లా ఎన్ఫోర్సర్స్. సో డిలే చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ అనేటటువంటి ఉండేటట్టు చూసుకునేటటువంటి ఒక చట్టాలు ఏవైతే ఉంటాయో ఈ చట్టాలని తీసుకురండి అని చెప్పి బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం అనేది జరిగింది 2018లో. సో సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత చాలా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ సో యాంటీ లించింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో తీసుకొచ్చింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2018లో 2018లో మణిపూర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో మణిపూర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ మాబ్ వైలెన్స్ బిల్ 2018లో తీసుకురావడం అనేది జరిగింది. 2019లో రాజస్థాన్ ఏదైతే ఉంటుందో రాజస్థాన్ అసెంబ్లీ రాజస్థాన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ లించింగ్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చింది. మణిపూర్ అసెంబ్లీ పాస్ చేసినటువంటి ఈ బిల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చూడండి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మాబ్ వైలెన్స్. ఎవరైతే ఈ మాబ్ వైలెన్స్ లేదా లించింగ్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష అనేటటువంటిది విధించాలి ఇఫ్ ఇట్ లెడ్ టు డెత్. ఒకవేళ అందరూ కలిసి ఒక మనిషిని చంపేస్తే. ద బిల్ ఈజ్ స్టిల్ బీయింగ్ ఎగ్జామిన్డ్ బై ద మినిస్ట్రీ. బట్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇంకా ఈ బిల్ని ఎగ్జామైన్ చేస్తుంది, పరీక్షిస్తుంది. వెరస్ 2019లో రాజస్థాన్ అసెంబ్లీ తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉంటుందో అదేం చెప్తుందో చూడండి. ప్రొవైడింగ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ రేంజింగ్ ఫ్రమ్ 1 lakh to 5 lakh టు దోస్ కన్విక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ మాబ్ లించింగ్. మాబ్ లించింగ్కి పాల్పడి ఒక వ్యక్తిని ఎవరైనా చంపేస్తే చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఒక వ్యక్తి చావుకు కారణమైతే ఎవరైతే ఆ చావుకు కారణమవుతారో గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి అండ్ 1 లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా కూడా వేయాలనే విధంగా ఈ రాజస్థాన్ యాంటీ లించింగ్ బిల్ ఏదైతే ఉంటుందో దీనిలో చెప్పడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి. ఇంకా 2 అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా యాంటీ లించింగ్ బిల్స్ తీసుకొచ్చాయి. 2019లో 2019లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ పాస్ ద వెస్ట్ బెంగాల్ ప్రివెన్షన్ ఆఫ్ లించింగ్ బిల్ 2019. సో దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో జైల్ టర్మ్ ఫ్రమ్ 3 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ సో అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎవరైనా మాబ్ లించింగ్ పాల్పడితే 3 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు జైలు శిక్ష ఉంటుంది. అండ్ వెస్ట్ బెంగాల్ లించింగ్ కంపెన్సేషన్ స్కీమ్ కింద కంపెన్సేషన్ కూడా వసూలు చేస్తారు. సో 4th వన్ చూడండి. 2021లో గత సంవత్సరం జార్ఖండ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది ప్రివెన్షన్ ఆఫ్ మాబ్ వైలెన్స్ అండ్ మాబ్ లించింగ్ బిల్ 2021 తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో ఎవరైనా మాబ్ వైలెన్స్కి కానీ మాబ్ లించింగ్ కానీ పాల్పడితే సో 3 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు వాళ్ళకు కూడా శిక్ష అనేటటువంటిది పడే అవకాశం ఉంటుంది. అండ్ దిస్ బిల్ ఆల్సో వెయిట్స్ ద గవర్నర్స్ అసెంట్. గవర్నర్ ఇంకా దీనికి ఆమోదం అయితే తెలపలేదు. ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఈ బిల్ జార్ఖండ్ తీసుకొచ్చినటువంటి ఈ బిల్. అర్థమైందా? సో మాబ్ లించింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఘోరాతి ఘోరమైనటువంటి ప్రాక్టీస్ అమ్మ. మీరు న్యూస్లో చదివినప్పుడు మీకు ఆ మూమెంట్కి అది సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. ఒక రేప్ ఇంత చిన్న పాపను రేప్ చేశాడు, వాడికి తగిన శాస్తి జరిగింది అని చెప్పి. బట్ ఇట్ ఈస్ అన్ హర్రబుల్ ప్రాక్టీస్. సో యూ షుడెంట్ బి సపోర్టివ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ బీయింగ్ ఏ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫార్మర్స్ డెట్ రోజ్ 53% ఇన్ 6 years. సెంటర్ టెల్స్ రాజ్యసభ. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. సో ఫార్మర్స్ రైతుల యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో ఓవర్ 6 years లాస్ట్ 6 years సిగ్నిఫికెంట్గా పెరుగుతూ రావడం అనేటటువంటిది జరుగుతుందంట. దేశం అనేటటువంటిది ఒకవైపు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నా దేశం అనేటటువంటిది డిఫెన్స్ వగైరా సెక్టార్స్లో ఎంతో డబ్బును వెచ్చిస్తున్నప్పటికీ రైతు ఇంకా అప్పుల్లోనే మగ్గిపోవడం అనేటటువంటిది దేశ సౌభాగ్యానికి దేశ సుభిక్షతకి మంచి పరిణామం అయితే కాదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
రైట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ అగ్రికల్చర్ యాజ్ దేర్ ప్రైమరీ ఆక్యుపేషన్. సో అగ్రికల్చర్ ఫార్మర్స్ అప్పులు పెరుగుతున్నాయంటే చాలామంది ప్రజల యొక్క అప్పులు పెరుగుతున్నట్టే. అది మంచి పరిణామం అయితే కాదు ఏ దేశానికి కూడా, అవునా కాదా? రైట్. సో ఒకసారి మరి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్గా మాట్లాడదాం, వినండి. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ రాజ్యసభకి ఏ విషయం చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే, రైతుల యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో అవి గత 6 సంవత్సరాల్లో 53% పెరగడం అనేటటువంటి జరిగింది అని చెప్తున్నారు. అంటే 6 సంవత్సరాల క్రితం రైతుల యొక్క అప్పు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత పెరిగిందంట, మొత్తం 153 రూపాయలకి చేరుకుంది. రైతుల యొక్క అప్పులు ఎలా పెరుగుతున్నాయో చూడండి. సో ఇన్ 2020-21 2020-21లో అవుట్ స్టాండింగ్ అగ్రికల్చర్ లోన్స్ ఫర్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అమౌంటెడ్ టు మోర్ దెన్ 18.4 lakh crore. సో మొత్తం రైతులు ఈ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి బకాయి పడినటువంటి అప్పులు ఎంతంట, 18.4 లక్షల కోట్లంట భారత రైతులు. ఇన్ కంపారిజన్ టు 12 lakh crore ఇన్ 2015-16. 2015-16లో చూస్తే అది 12 లక్షల కోట్లుగా ఉండేది, ఇప్పుడు 18.4 lakh crores మారడం అనేటటువంటి జరిగింది. విత్ ద నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అకౌంట్స్ హోల్డింగ్ సచ్ డెబ్ట్స్ ఆల్సో గ్రోయింగ్ ఫ్రమ్ 6.9 crores టు మోర్ దెన్ 10 crores. సో 6 సంవత్సరాల ముందు ఎంతమంది రైతుల అకౌంట్కి అప్పు అనేటటువంటిది ఉండేదంట, అతికించి 6.9 crore ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పు ఉండేది. ఇప్పుడు మొత్తం ఆ సంఖ్య 10 కోట్లకు చేరుకుంది. అంటే రైతులు అప్పులు పెరుగుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య కూడా ఎలా పెరిగిందో మీరు చూడండి. ద గ్రోత్ ఆఫ్ ఫార్మర్స్ డెబ్ట్ బర్డెన్ ఈజ్ హైయెస్ట్ ఇన్ మహారాష్ట్ర. ఎక్కువగా ఏ రాష్ట్రానికి చెందినటువంటి రైతులు అప్పుల్లో ఉండడం అనేటటువంటి జరిగింది, మహారాష్ట్రకి చెందినటువంటి వాళ్ళు. సో 116% ఇంక్రీజ్ అనేటటువంటిది చూడడం అనేటటువంటిది జరిగిందంట వాళ్ళు ఓవర్ ద లాస్ట్ 6 year పీరియడ్. అర్థమైందా? అంటే 100 రూపాయలు మహారాష్ట్ర రైతులకి 6 సంవత్సరాల ముందు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత అయింది, 216 రూపాయలు అప్పు పడ్డారన్నమాట వాళ్ళు. చూడండి ఎంత మొత్తంలో వాళ్ళ యొక్క అప్పు ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ రావడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి. సో మరి రైతుల యొక్క అప్పులు తీరాలంటే ఏం చేయొచ్చు ప్రభుత్వాలు? చూడండి, రోలింగ్ అవుట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్. జస్ట్ రైతుల యొక్క అసలు వాళ్ళు కట్టుకునేటట్టు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ కట్టేటట్టు ఏమైనా స్కీమ్స్ తీసుకొస్తే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అలాంటి స్కీమ్ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చింది, ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్. కొలాటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్స్ ఏవైతే ఉంటాయో అగ్రికల్చర్ లోన్స్, సో లోన్ వేవ్ ఆఫ్స్ అని చెప్పి చాలామంది అంటారు, కానీ రుణమాఫీలు చేయాలని చెప్పి రుణమాఫీలు చేయకూడదు. రుణమాఫీలు చేస్తే స్టేట్ యొక్క ఎక్స్చెక్కర్ మీద చాలా బర్డెన్ పడడం అనేటటువంటిది జరుగుతుంది, గవర్నమెంట్ దగ్గర చాలా డబ్బులు పోవడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎలక్షన్స్ టైంలోని గట్రా చాలా పొలిటికల్ పార్టీస్ రుణమాఫీ లాంటి హామీలు అనేటటువంటివి ఇస్తాయి, బట్ అది ప్రాక్టికల్గా వైబుల్ అయితే కాదు. కొలాటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్స్ అంటే ఎటువంటి కొలాటరల్ లేకుండా, ఎటువంటి షూరిటీ లేకుండా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంకులు లోన్స్ ఇచ్చేలాగా చూడాలి. ఫార్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫార్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఒకటి. అంటే ఎక్కువగా రైతులు అప్పుల పాలు ఎందుకు అవుతారు, వాళ్ళ పంట అనేది చెడిపోయింది అనుకోండి, ఆ సంవత్సరం అప్పు కట్టగలరా? కట్టలేరు. సో పంట చెడిపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంతో కొంత పే చేసేలాగా ఒక ఇన్సూరెన్స్ బీమా పథకాలు ఏవైతే ఉంటాయో అవి రావాలి. పంట వేసే ముందు ఎంతో కొంత ప్రీమియం కట్టేలాగా చూడాలి. అర్థమైందా? సో ఆ ప్రీమియం కడితే ఒకవేళ పంట ఫెయిల్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా ఏమైనా పథకాలు తీసుకురావాలి. బ్రింగింగ్ ఫార్మర్స్ ఇన్ టు ద ఫోల్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. చాలామంది రైతులు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం ఏంటి అంటే, దిస్ ఇన్ఫార్మల్ లెండర్స్ ఎవరైతే ఉంటారో, దిస్ నాన్ ఇన్స్టిట్యూషనల్ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవడం, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకుంటారు. సో వాళ్ళు 3 రూపాయలకి 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలు ఇస్తారు. సో ఒకసారి వడ్డీలు అప్పు తీసుకుంటే కంప్లీట్గా ఆ వడ్డీల్లోనే, ఆ కోపంలోనే, ఆ అప్పుల కోపంలోనే ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఫార్మర్స్కి బ్యాంకుల నుంచి ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయి, అప్పులు ఏవైతే లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాలి. సో ఫార్మర్స్ బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకునే విధంగా, లోన్స్ తీసుకునే విధంగా వాళ్ళకి అలవాటు చేయాలి. సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటి జరగాలి. ఫెర్టిలైజర్స్ మీద డిస్కౌంట్స్ కానీ ఇలాంటివి కూడా, ఫెర్టిలైజర్ సబ్సిడీస్ కానీ ఇలాంటివి ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఎన్ష్యూరింగ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్, వాళ్ళు
పండించినటువంటి పంటకి సరిపడా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎన్ష్యూర్ చేయాలి, సరిపడా ధర ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. మరి గవర్నమెంట్ ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయడానికి, ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ సంక్షేమం కోసం ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చింది? ఫస్ట్ వన్ ఆయుష్మాన్ సహకార్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇది తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తీసుకురావడం అనేది జరిగింది, పిఎం కిసాన్ స్కీమ్ అంటాం ఫేమస్గా. ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 న్యూ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఎఫ్పిఓస్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఐడియాస్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండి, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ స్కీమ్స్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఇండివిజువల్గా మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ గురించి నేను చేశాను ఆల్రెడీ వీడియోస్, ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్. సో ఏ స్కీమ్ గురించి మీకు ఇప్పుడు మీరు చూడకపోయినా మీకు ఒకవేళ సండే రోజు గట్రా ఖాళీ ఉన్నప్పుడు, లేకపోతే టిఫిన్ చేస్తునేటప్పుడు సరదాగా వెంటనే అయిపోయేటటువంటి, లేకపోతే డిన్నర్ చేస్తునేటప్పుడు పక్కన ఫోన్ పెట్టుకొని అయిపోయేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఛానల్లో చూడండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ యూపీఎస్సీ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి, లేకపోతే ఈ స్కీమ్ని మీరు సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. పిఎం ఫసల్ బీమా యోజన ఒకటి. సో ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం ఫార్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కదా, స్కీమ్ చెప్పాం కదా, అలాంటి స్కీమ్ అనమాట. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనామ్ ఒకటి. ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన, సో పిఎంకేఎస్వై ఒకటి. అండ్ దాంతోపాటు ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ఒకటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా డిఫరెంట్ స్కీమ్స్. ఇంకే స్కీమ్స్ ఉన్నాయో చూడండి. ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ అభియాన్ అండ్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీము, కిసాన్ క్రెడిట్ కార్డు, రైతులకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడానికి, సో బ్యాంకుల నుంచి అప్ అనేటటువంటిది, లోన్ అనేటటువంటిది అందించడానికి. ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి కూడా, అంటే రైతులు వాళ్ళు పండించినటువంటి పంటని మార్కెట్ చేసుకోలేకపోతున్నారు, సరైన ధరకు అమ్ముకోలేకపోతున్నారు. సో మార్కెటింగ్ అనేటటువంటిది ఏ బిజినెస్కైనా చాలా అవసరం కాబట్టి రైతులకు కూడా మార్కెటింగ్ నేర్పించడానికి. అండ్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ రైతులకి దీస్ పెస్ట్స్ గురించి, ఫెర్టిలైజర్స్ గురించి, పెస్టిసైడ్స్ గురించి, అండ్ దాంతోపాటు సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ గురించి, వీటన్నింటి గురించి నేర్పించడానికి కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఏవైతే ఉంటాయో అలాంటి ఒక ప్రాజెక్ట్తో ముందుకు వచ్చారు. స్ట్రెంథనింగ్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ పెస్ట్ మేనేజ్మెంట్ అప్రోచ్ ఇన్ ఇండియా, పెస్ట్ కంట్రోల్ కోసం ఇది తీసుకురావడం అనేది జరిగింది. అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, సో ఆర్యా ప్రాజెక్ట్ అని చెప్పడం అనేటటువంటి జరిగింది. చాలామంది యువత అగ్రికల్చర్ దూరంగా వెళ్తున్నారు, వేరే వృత్తుల్లో స్థిరపడుతున్నారు. అలా కాకుండా అగ్రికల్చర్లో కూడా యువతని అట్రాక్ట్ చేసేందుకు, యువతని ఆకర్షించేందుకు ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, ఎన్ఎఫ్ఎస్ఎం అని చెప్పి అంటాం. సో ఇట్ హ్యాస్ ఎ ట్విన్ ఆబ్జెక్టివ్. ఒకటి ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, ఆహార భద్రత ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ష్యూర్ చేయడం, అంటే భారతీయులందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది వాళ్ళ కంచంలో పెట్టేటట్టు చూడడం, ఎవరు ఆకలితో బాధపడకుండా చూడడం, మన పీపుల్కి కావాల్సినటువంటి ఆహారాన్ని మనమే పండించుకోవడం. అండ్ రెండవది ఏంటి, ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ డబల్ చేయడం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం, వాళ్ళ సంక్షేమాన్ని ఎన్ష్యూర్ చేయడం. అర్థమైందా? ఈ స్కీమ్స్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్స్. అండ్ మెయిన్స్లో మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు స్కీమ్స్ మెన్షన్ చేస్తేనే మీకు చాలా అథెంటిక్గా ఆన్సర్ అనేటటువంటి ఉంటుంది, రిలయబుల్గా కూడా ఆన్సర్ అనేటటువంటిది ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, చూడండి అమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. మయన్మార్స్ ఆర్మీ కమిటెడ్ టార్చర్, యునైటెడ్ నేషన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది అంటే, తన యొక్క రీసెంట్ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్లో, కాంప్రహెన్సివ్ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్లో, సో మయన్మార్లో మానవ హక్కుల ఉల్లంఘనకి సో మయన్మార్ మిలిటరీ ఏదైతే ఉంటుందో అది పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. సో వార్ క్రైమ్స్కి పాల్పడుతుంది, క్రైమ్స్ ఎగెనెస్ట్ హ్యుమానిటీ, మానవవాదానికి ఎగెనెస్ట్గా చాలా చాలా నేరాలకి పాల్పడడం అనేటటువంటి జరుగుతుంది. ఎవరు? మయన్మార్ మిలిటరీ అనే విధంగా మనకి ఇక్కడ ఈ రిపోర్ట్లో చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్, సో యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్, he said that security forces have shown flagrant disregard for human life. సో మనిషి యొక్క జీవితానికి ఎటువంటి వాల్యూ అనేటటువంటిది ఇవ్వకుండా ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడుతున్నారు, వైలెన్స్కి పాల్పడుతున్నారు. ఎవరైతే ప్రొటెస్టులు చేస్తున్నారో వాళ్ళకి ఎగనెస్ట్గా, సో పాపులేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కువ జనాభా సాంద్రత ఉన్నటువంటి ఏరియాస్ మీద కూడా అటాక్స్ చేస్తున్నారు అనే విధంగా చెప్పారు. సో ముందు ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు మయన్మార్ యొక్క కథ అర్థం కావాలి. మయన్మార్లో రీసెంట్గా జరిగినటువంటి, అంటే 1.5 year బ్యాక్ జరిగినటువంటి మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో
అది మీకు అర్థం కావాలి. మయన్మార్ యొక్క చరిత్రని మొత్తం కంప్లీట్గా డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ గురించి అర్థం కావాలి నాన్న. సో డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి అసలు మయన్మార్లో ఏం జరుగుతుంది, మయన్మార్ని బర్మా కూడా అనేవాళ్ళు, ఏం జరుగుతుంది, కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. మొదట మయన్మార్ అనేటటువంటిది ఎక్కడుంది అని మనం తెలుసుకోవాలి. మయన్మార్ ఈజ్ ఎ నైబరింగ్ నేషన్ టు ఇండియా. ఇండియాకి నైబర్గా ఉండడం అనేది జరిగింది. అండ్ మయన్మార్కి ఇంకొక పేరు ఏంటి అంటే బర్మా అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. అండ్ దీని యొక్క నైబరింగ్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఇట్ నైబర్స్ కంట్రీస్ లైక్ థాయిలాండ్ అండ్ లావోస్ అండ్ దాంతోపాటు చైనా అండ్ దాంతోపాటు ఇండియా అండ్ దాంతోపాటు బంగ్లాదేశ్. ఇవి సరిహద్దు దేశాలుగా ఉండడం అనేది జరిగింది. సో చూడండి, ఇక్కడ మీకు థాయిలాండ్ ఏదైతే ఉంటుందో థాయిలాండ్ కనిపిస్తుంది, అండ్ దిస్ ఈజ్ లావోస్ అండ్ దిస్ ఈజ్ చైనా అండ్ దిస్ ఈజ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ బంగ్లాదేశ్. రైట్, వీటితో ఇది బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీనికి బర్మా అనేటటువంటి పేరు కూడా ఉంది. ఇట్ హ్యాస్ అన్ అప్రాక్సిమేట్ పాపులేషన్ ఆఫ్ 54 మిలియన్. 54 మిలియన్, 5 కోట్ల మంది జనాభా అనేది ఇక్కడ మయన్మార్లో నివసిస్తూ ఉండడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్పీక్ బర్మీస్ లాంగ్వేజ్. చాలా వరకు బర్మీస్ లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. కొన్ని అదర్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాత్రం బర్మీస్ మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ మయన్మార్ దట్ ఈస్ యాంగూన్. మీకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది యాంగూన్. యాంగూన్కి ఇంకొక పేరు ఏంటంటే రంగూన్ అనేటటువంటి పేరు కూడా ఉంది. బట్ కానీ క్యాపిటల్ ఆఫ్ మయన్మార్ ఏంటి, మయన్మార్ యొక్క రాజధాని ఏంటి అంటే నేపిడా. సో దిస్ ఈజ్ నేపిటా ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మయన్మార్. అండ్ ద మెయిన్ రిలీజియన్ ఫాలోడ్ ఇన్ మయన్మార్ ఈజ్ బుద్ధిజం. ఇక్కడ బౌద్ధ మతం ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ కూడా ఉంటాయి. ఈవెన్ రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ మయన్మార్. రోహింగ్యా ముస్లిమ్స్ వేరే కదా, అక్కడ జెనోసైడ్ కి పాల్పడడం అనేది జరిగింది. ఎథ్నిక్ క్లిన్సింగ్ కి మయన్మార్ ఆర్మీ పాల్పడడం అనేది జరిగింది. దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. రైట్, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మయన్మార్ని మరి బర్మా అనేటటువంటి పేరుతో ఎందుకు పిలవడం అనేది జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు ప్రెజెంట్ డే మయన్మార్ని 19th సెంచరీలో 19వ శతాబ్దంలో ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఇట్ ఈస్ ఆల్సో ఏ కాలనీ ఆఫ్ బ్రిటిష్. వాళ్ళు ఏమని పిలిచారు అంటే మయన్మార్ని బర్మా అనేటటువంటి పేరుతో పిలిచారు. ఎందుకు? ద డామినెంట్ ఎథ్నిక్ గ్రూప్ ఇన్ మయన్మార్ ఈజ్ బర్మన్. బర్మన్ ఎథ్నిక్ గ్రూప్ లేదా బమార్ ఎథ్నిక్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ద డామినెంట్ ఎథ్నిక్ గ్రూప్ ఇన్ మయన్మార్ అండ్ ఈవెన్ టు ద ప్రెజెంట్ డే. వాళ్ళ పేరు మీద దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ది అడ్మినిస్ట్రేట్ ఇట్ యాజ్ ఎ ప్రావిన్స్ ఆఫ్ కొలోనియల్ ఇండియా. అంటే బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రావిన్స్ గా దిస్ పర్టికులర్ బర్మా ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది. సో కొలోనియల్ ఇండియాలో బ్రిటిష్ ఇండియాలో దిస్ మయన్మార్ ఏదైతే ఉంటుందో అది 1937 వరకు భాగంగా ఉండడం అనేది జరిగింది. 1937లో దిస్ బర్మా ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ సెపరేటెడ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియాని సెపరేట్ చేశారు. ఎందుకు? ఇండియాలో రైజ్ అవుతున్నటువంటి నేషనలిస్ట్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో జాతీయవాదం ఏదైతే ఉంటుందో అది మయన్మార్ కి పాకకుండా అండ్ దీన్ని సెపరేట్ కాలనీగా గుర్తించడం అనేది జరిగింది. అండ్ దిస్ మయన్మార్ ఏదైతే ఉంటుందో దీనికి 1948లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఇండిపెండెన్స్ అనేది రావడం అనేది జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్స్ నేమ్ బికేమ్ యూనియన్ ఆఫ్ బర్మా. దీని పేరు ఏమని మారిందండి? యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు మీద రావడం అనేది జరిగింది. రైట్, సో తర్వాత సివిలియన్ గవర్నమెంట్, ఇండిపెండెన్స్ రాగానే ఒక సివిలియన్ గవర్నమెంట్ ఏర్పడింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. కానీ కొన్నాళ్ళకే 1962లో మయన్మార్ తన ఫస్ట్ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో అది చూడడం అనేది జరిగింది. మిలిటరీ కూ అంటే ఏంటి అంటే బై ఫోర్స్ మిలిటరీ పర్సోనల్ వాళ్ళ దగ్గర వెపన్స్ గట్రా ఉంటాయి కదా, వాళ్ళు బై ఫోర్స్ అధికారం నాయకుల నుంచి అధికారం ఏదైతే ఉంటుందో అది లాక్కుంటారు. అంటే వాళ్ళే నాయకులుగా మారతారు బై ఫోర్స్. అర్థమైందా? సో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు నిర్ణయించినటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి మిలిటరీ అధికారాన్ని చేజెక్కించుకుంటే దాన్ని మిలిటరీ కూ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అయితే మొదటిసారి మిలిటరీ వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి చేర్చుకున్నారు? సివిలియన్ గవర్నమెంట్ ని కూలదోసేసి 1962లో. దాని తర్వాత 1974లో 1974లో వాళ్ళు కంట్రీ నేమ్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ నేమ్ ని కూడా చేంజ్ చేశారు. యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో
ఈ పేరు నుంచి ఎలా మార్చారు? సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఈ పేరునివ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషలిజం అండ్ కమ్యూనిజం ఇన్ 1970s అమ్మ. ఆ టైంలో సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు మార్చారు. అండ్ 1988లో రెండవసారి మయన్మార్ మిలిటరీ ఫోర్సెస్ కూకి పాల్పడినప్పుడు, అంటే అధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే దిస్ పర్టిక్యులర్ యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరుని మళ్ళీ తీసుకొచ్చారు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత అంటే 1989లో మళ్ళీ యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు యూనియన్ ఆఫ్ మయన్మార్ గా మారడం అనేది జరిగింది. బికాస్ ద కొలినియల్ పాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ చీకటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటి జ్ఞాపకాలు మనకి ఎప్పటికీ ఉండకూడదు. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పేరుని మనం ఎందుకు క్యారీ చేయాలని చెప్పి అండ్ దాంతో పాటు బర్మా అంటే ఒక ఎథ్నిక్ గ్రూప్ కి మాత్రమే మయన్మార్ చెందుతుంది అని రాసండడం అనేది జరిగింది. బట్ దిస్ బర్మీస్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ ఎథ్నిక్ గ్రూప్ దట్ వాజ్ రిసైడింగ్ ఇన్ బర్మా. ఎవ్రీ సన్ ఆఫ్ ద సాయిల్. దట్ ఈస్ ద రీజన్ వై దీన్ని మయన్మార్ అనేటటువంటి పేరు పెడదాము అని చెప్పి కంట్రీకి నేమ్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద నేమ్ బర్మా. Now let us look at the background and historical events that happened in Myanmar. సో జనవరి 9, 1948లో బర్మాకి మొదటిసారి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ అనేది ప్రకటించడం అనేది జరిగింది. అండ్ అప్పుడు తర్వాత సివిలియన్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు అవుతుంది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ 1962 1962లో ఏం జరుగుతుంది? ఫస్ట్ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో మిలిటరీ కూ అనేది జరుగుతుంది. అంటే మిలిటరీ వారు అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ 1988లో ఏం జరుగుతుంది? ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి జరగడం అనేది జరుగుతుందమ్మా. సో మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో మిలిటరీ వాళ్ళు అరాచకవాదం చేయకూడదు. సో అధికారాన్ని వాళ్ళ చేతిలో ఉంచుకోకూడదు. పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉండాలి. సో డెమోక్రసీ అనేది ఉండాలి అని చెప్పి ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రొటెస్ట్ మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ కి అధికారం వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సూచీ అనేటటువంటి ఒక ఆవిడ. సో ఈ సూచీ అనేటటువంటి ఆవిడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది ఆవిడ చదువుకోవడం అనేది జరుగుతుంది. 1989లో ఈ మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు అంటే సూచీని డిటైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈవిడ్ని జైల్లో నిర్బంధించడం అనేది జరుగుతుంది. అండ్ 2008లో ఒక మిలిటరీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మిలిటరీ పీపుల్ ఒక రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు. ఆ కాన్స్టిట్యూషన్ ని కూడా వీళ్ళు అడాప్ట్ చేయడం అనేది జరుగుతుంది. 2010లో జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్ జరగడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ వాజ్ అండర్ అప్రెసివ్ రూల్ ఆఫ్ దీస్ మిలిటరీ. ఈ మిలిటరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో జరగడం వల్ల సూచీ గారి యొక్క నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో అది ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేయడం అనేది జరిగింది. సో 2011లో ఈ ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్ అలాంగ్ విత్ సూచీ గారు 20 ఏళ్ల పైబడి ఈవిడ జైల్లో ఉండడం అనేది జరిగింది. షీ ఈజ్ ఏ నోబుల్ లారియట్ అండి. నోబుల్ శాంతి బహుమానం ఏదైతే ఉంటుందో అది పొందినటువంటి ఒక మహిళ. ఈ సూచీ గారు ఎవరైతే ఉంటారో ఈవిడ ప్రిజన్ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. షీ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2011. అండ్ 2015లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో సూచీ ఎవరైతే ఉంటారో ఈవిడ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ చూస్తారు. అతిపెద్ద మయన్మార్ చరిత్రలోని అతిపెద్ద విజయం ఏదైతే ఉంటుందో దాన్ని నమోదు చేయడం అనేది జరుగుతుంది. బట్ లాటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ నవంబర్ 2020లో 5 సంవత్సరాల టెన్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. ఈ జనరల్ ఎలక్షన్స్ మెయిన్ గా ఏ పార్టీల మధ్య కాంపిటీషన్ అనేది ఉంటుంది? సూచీకి చెందినటువంటి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి అండ్ దాంతో పాటు యుఎస్పిడి యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి మధ్య జరగడం అనేది జరుగుతుంది. దీనిలో కూడా ఎవరు విన్ అవుతారు? నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ విన్ అవుతుంది. ఈ మిలిటరీ సపోర్టెడ్ యుఎస్డిపి ఏదైతే ఉంటుందో యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఏదైతే ఉంటుందో అది ఓడిపోవడం అనేది జరుగుతుంది. యుఎస్డిపిని ఎవరు సపోర్ట్ చేస్తారు? మిలిటరీ వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. మిలిటరీ వాళ్ళు అప్పటి వరకు అధికారంలో ఉంటారు. ఎప్పటి వరకు 2010 వరకు వాళ్ళ హయామే వాళ్ళ రెయినే ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఓటమి ఏదైతే ఉంటుందో సూచీ చేతుల్లో వీళ్ళ ఓటమి ఏదైతే ఉంటుందో వీళ్ళ పార్టీ ఓటమి వాళ్ళు ఎంతకీ జీర్ణించుకోలేరు. అండ్ దీస్ పీపుల్ విల్ ఆర్గ్యూ దట్ దీస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిగ్గింగ్ జరగడం అనేది జరిగింది.
అండ్ మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఇరెగ్యులారిటీస్ చూపించింది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు. బట్ మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఇరెగ్యులారిటీస్ జరిగాయి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ దట్ ఇస్ సూచి గారి విన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫెయిర్ విన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ ఆరోపణల మీద అండ్ ఈవిడ కరప్షన్ కి పాల్పడింది, ఆవిడ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు అనేటటువంటి దీని మీద ఈ సంవత్సరం 2021 ఫిబ్రవరి 1వ తారీఖున ఏం జరిగింది, మిలిటరీ కూ అనేది మరొకసారి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అంటే మిలిటరీ పీపుల్ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ లీడర్స్ అలాంగ్ విత్ సూచి వీళ్ళందరినీ ఏం చేయడం అనేది జరిగిందమ్మా, వీళ్ళని నిర్బంధించడం అనేది జరిగింది. ఈ నిర్బంధించే అధికారాన్ని వాళ్ళు చేజెక్కించుకోవడం అనేది జరిగింది మిలిటరీ వాళ్ళు. ఇట్ ఈస్ ఎ థ్రెట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ మయన్మార్ హ్యాస్ నెవర్ బీన్ వాయిస్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ డెమోక్రసీ అండి. అబ్సల్యూట్ పవర్ అనేది ప్రజల చేతుల్లో ఎప్పుడూ మయన్మార్ పెట్టలేదు. ఇది మీకు మయన్మార్ పాలిటీ ఏదైతే ఉంటుందో మయన్మార్ వే ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మయన్మార్ ఈజ్ యాక్చువల్లీ పార్లమెంటరీ రిపబ్లిక్ అంటే ఏంటి, పీపుల్ తమ రిప్రజెంటేటివ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకుంటారు. అండ్ ఇటువంటి మొనార్క్ మయన్మార్ రిప్రజెంట్ చేయడం అనేది జరగదు. పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ పార్లమెంట్ కూడా వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది చట్టాలు చేయడానికి. దిస్ పార్లమెంట్ కంప్రైజెస్ ఆఫ్ 2 హౌస్. పార్లమెంట్ ని ఏమని పిలుస్తారు అంటే మయన్మార్ యొక్క పార్లమెంట్ ని హౌస్ ఆఫ్ ద యూనియన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. హౌస్ ఆఫ్ ద యూనియన్ కంప్రైజెస్ ఆఫ్ 2 హౌసెస్. మనకి ఎలా అయితే లోక్సభ రాజ్యసభ ఉంటాయో వీటికి కూడా ఈ పార్లమెంట్ కూడా 2 హౌస్లు ఉంటాయి. లోవర్ హౌస్ అంటే లోక్సభకి సమానమైనటువంటి హౌస్ ఏంటి అంటే మయన్మార్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అండ్ అప్పర్ హౌస్ ని ఏమని పిలుస్తారంటే హౌస్ ఆఫ్ నేషనలిస్ట్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. హౌస్ ఆఫ్ నేషనలిస్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. రాజ్యసభ లాగా అన్నమాట మన దీనికి. అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మెంబర్స్ 440 ఉండడం అనేది జరుగుతుంది. వేరాజ్ హౌస్ ఆఫ్ నేషనలిస్ట్ లో మెంబర్స్ 224 ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం పార్లమెంట్ లో యూనియన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద యూనియన్ లో మొత్తం ఎంతమంది ఉంటారు, 664 మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. రిమెంబర్ ఈ 664 మెంబర్స్ లో ఓన్లీ 75% ఆఫ్ ద ఎంపీస్ దట్ ఈస్ ఓన్లీ 498 ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నుకోబడతారు, పబ్లిక్ ఎన్నుకుంటారు. అండ్ ద అదర్ 166 మెంబర్స్ ఎవరైతే ఉంటారో 25% ఆఫ్ ద ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిలిటరీ నుంచి ఉండడం అనేది జరుగుతుంది. అంటే మిలిటరీ పర్సోనల్, మిలిటరీలో పెద్ద ర్యాంక్స్ లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా పార్లమెంట్ కి ఎన్నుకోబడడం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు మనం, పార్షియల్ డెమోక్రసీ, క్వాజీ డెమోక్రసీ అనేది మనకు ఉంది కానీ అబ్సల్యూట్ డెమోక్రసీ ఉందా, పూర్తిగా ప్రజల చేతుల్లో పవర్ కనిపిస్తుందా, కనిపించట్లా. ఇక్కడ మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియంతలుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. దే ఆల్సో కంట్రోల్ ద పాసేజ్ ఆఫ్ డిఫరెంట్ యాక్ట్స్. ఒక చట్టం ఇంట్రడ్యూస్ చేయడం కానీ చట్టం ఆమోదపరచడం కానీ వీటన్నింటికి వీళ్ళు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మయన్మార్ అనేటటువంటిది ఇట్స్ ఎ బేబీ డెమోక్రసీ అని చెప్పొచ్చు. వరల్డ్ లో చాలా బేబీ డెమోక్రసీస్, ఇన్ఫాంట్ డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సఫరింగ్ విత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. డెమోక్రసీస్ చాలా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ దట్ ఈస్ ఇండియాని తన పక్కనే పెట్టుకున్నప్పటికీ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ కంటే మయన్మార్ మీద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక నియంతృత్వ పాలన, డిక్టేటర్షిప్ అనేది మనకి ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ మన మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్లో. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ మయన్మార్ పొలిటికల్ క్రైసిస్. ఫిబ్రవరి 1వ తారీఖు 2021 నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో దానికి చెందినటువంటి సూచి గారు ఎవరైతే ఉంటారో సూచి గారిని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ చెందినటువంటి పొలిటికల్ లీడర్స్ ని మిలిటరీ వాళ్ళు నిర్బంధించడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, ఎంటైర్ వెస్టర్న్ నేషన్స్ దే ఇంపోజ్డ్ మెనీ శాంక్షన్స్ ఆన్ మయన్మార్ మీద చాలా ఆంక్షలు విధించడం అనేది జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ కాబట్టి చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కూడా మిలిటరీ పాల్పడడం అనేది జరిగింది. డెమోక్రసీ డెమాన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద టియర్ గాస్ ప్రయోగించడం కానీ, వాళ్ళ మీద కాల్పులు జరపడం కానీ చేయడం అనేది జరిగింది. చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ కూడా పాల్పడింది. అంటే త్రూ బార్డర్స్ చాలా మంది పీపుల్ మయన్మార్ మిలిటరీ చేతుల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోలేక అదర్ బౌండరింగ్ సరౌండింగ్ కంట్రీస్ అయినటువంటి ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ, థాయిలాండ్ కానీ, చైనా కానీ, లావోస్ కానీ వీటికి మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల నైబరింగ్ కంట్రీస్ లో రెఫ్యూజీ ఇన్ఫ్లెక్స్ అనేది పెరిగింది. అంటే శరణార్థులు విపరీతంగా పెరగడం అనేది జరిగింది అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగిందాం. రైట్. అండ్ దీస్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ కూడా మిలిటరీ అనేది పాల్పడుతుంది. అంటే అన్యాయంగా చాలా మందిని చంపేయడం కానీ, లేకపోతే జర్నలిస్టులు ఎవరైతే మిలిటరీకి ఎగ్నెస్ట్ గా రాస్తారో వాళ్ళ మీద క్రాక్ డౌన్ పాల్పడడం కానీ, వాళ్ళ మీద
అటాక్స్కి పాల్పడడం కానీ ఇవన్నీ చాలా చేయడం అనేది జరిగింది మిలిటరీ ఆఫ్ మయన్మార్ అమ్మ. సో ఈరోజు న్యూస్లో కూడా ఇదే రావడం అనేటటువంటిది జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో దాని కాంప్రహెన్సివ్ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దానిలో మయన్మార్లో దీస్ మిలిటరీ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో మిలిటరీకి అగెనెస్ట్గా వాళ్ళ మీద హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి పాల్పడుతుంది, వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు అనే విధంగా చెప్పింది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బంగ్లాదేశ్ వోంట్ క్వశ్చన్ క్యారెక్టర్ ఆఫ్ రేప్ విక్టిమ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండ్ గవర్నాన్స్ రిలేటెడ్ ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో చూడండి, సో అసలు కథ ఏంటి మనం తెలుసుకుందాం. రేప్ అనేటటువంటిది అన్ని క్రైమ్స్లోకి వెళ్ళా వన్ ఆఫ్ ద వెరీ హీనస్ క్రైమ్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక ఘోరాతి ఘోరమైనటువంటి నేరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో రేప్ అనేటటువంటిది జరిగిన తర్వాత కోర్ట్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఇవేం చేస్తాయి, విచారణ అనేటటువంటిది చేస్తాయి. ట్రయల్ అనేటటువంటిది, విచారణ అనేటటువంటిది చేస్తాయి, అవునా? సో విచారణలో ఒకవైపు బోన్లో ఎవరు నిల్చుంటారు, ఎవరైతే రేప్కి పాల్పడ్డాడో ఆయన నిల్చుంటాడు. ఇంకొక వైపు ఎవరు నిల్చుంటారు, రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిల్చోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో మామూలుగా డిఫెన్స్ లాయర్స్ ఇప్పుడు ఏం చేస్తారు, ఈ విక్టిమ్ కదా ఇతని మీద కేసు పెడతారు. ఈ వ్యక్తి నేరం చేయలేదు అని చెప్పి వాదించేటటువంటి వ్యక్తిని ఏమంటారు, ఇతని తరపున వాదించేటటువంటి వాళ్ళని డిఫెన్స్ లాయర్ అని చెప్పి అంటాం. వేరాస్ ఈ రేప్ విక్టిమ్ తరపున వాదించేటటువంటి లాయర్ని ఏమంటాం, ప్రాసిక్యూటర్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి బేసిక్స్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, మరొకసారి చెప్తున్నాను, ఓకేనా? ఈ డిఫెన్స్ లాయర్ ఏం చేస్తారు, వీళ్ళకి క్వశ్చన్లు వేస్తారు, విక్టిమ్కి క్వశ్చన్లు వేస్తారు. ఏమని, ఏ ప్రయత్నంలో ఇతను దిస్ పర్సన్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ దిస్ పర్టికులర్ క్రైమ్, ఇతను ఆ నేరం చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నంలో డిఫెన్స్ లాయర్ ఏం చేస్తారు అంటే దిస్ పర్టిక్యులర్ విక్టిమ్ ఎవరైతే ఉంటారో విక్టిమ్కి మీద ప్రశ్నలు సంధించడం అనేది జరుగుతుంది. ఒక సినిమా మనకి వకీల్ సాబ్ సినిమా మీరు చూసే ఉంటారు. వకీల్ సాబ్ సినిమాలో డిఫెన్స్ లాయర్గా ఎవరు ఉంటారు అంటే ప్రకాష్ రాజ్ ఉంటారు. సో ఇక్కడ ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున ఎవరండి వాదిస్తారు, ప్రాసిక్యూటర్గా ఎవరు ఉండడం అనేటటువంటి జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో ప్రకాష్ రాజ్ ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, బోన్లో నిల్చున్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద లేనిపోని క్వశ్చన్లు అడుగుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ చైర్ వెనక్కి తన్నేసి ఆ పెద్ద కోర్టులో ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక సీన్ అనేటటువంటి ఉంటుంది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మీకు బెటర్గా అర్థం అవడానికి సినిమాకి రిలేట్ చేసి నేను చెప్తున్నాను. అయితే చూడండి, సో ఈ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాసిక్యూటర్ దిస్ పర్టికులర్ విక్టిమ్కి ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు అన్నట్టు మామూలుగా. సో ఈ కేసు ఏదైతే ఉంటుందో ఇది తప్పుడు కేసు అని ప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నంలో సో విక్టిమ్కి ఎలా అడుగుతారు అంటే కొన్నిసార్లు దే విల్ గెట్ ఇన్ టు ఎన్ ఎక్స్టెంట్ దట్ మీ యొక్క క్యారెక్టరే అలాంటిది. సో దిస్ guy is not the first person with whom you are sleeping, రైట్? సో మీ క్యారెక్టరే అలాంటిది, మీరు అబద్ధం చెప్తున్నారు అని చెప్పి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ కొన్నిసార్లు డిఫెన్స్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో మనకి 2013లో 2013లో మనకి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఇలాంటి విచారణలో ముఖ్యంగా రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్యారెక్టర్ని క్వశ్చన్ చేసేటటువంటి వాదనలు ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయడం అనేటటువంటి జరిగింది, వాటి మీద రిస్ట్రైంట్ విధించడం అనేటటువంటిది జరిగింది. యూ కెనాట్ క్వశ్చన్ రేప్ విక్టిమ్స్ విత్ రెస్పెక్ట్ టు దైర్ క్యారెక్టర్. ఈవెన్ దట్ రేప్ విక్టిమ్ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్, ఈవెన్ దట్ రేప్ విక్టిమ్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ ఉమెన్, స్టిల్ ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ వ్యక్తి రేపుకి పాల్పడ్డాడు కాబట్టి ఈ వ్యక్తి రేప్కి పాల్పడినట్టే అనే విధంగా సుప్రీంకోర్టు 2013లో చెప్పింది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్ ఇలాంటి చట్టాన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. బంగ్లాదేశ్ విల్ బ్యాన్ క్వశ్చన్స్ ప్రోబింగ్ ద ఇమ్మోరల్ క్యారెక్టర్ ఆఫ్ రేప్ విక్టిమ్స్ ఇన్ క్రిమినల్ కేసెస్. సో రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్రామాలో ఉంటారు, వాళ్ళకు పెయిన్లో ఉంటారు, అవునా కదా, ఒక బాధితులుగా ఉంటారు. సో ఇలాంటి ప్రశ్నలు సంధించడం అనేటటువంటిది వాళ్ళ బాధను ఎక్స్టెండ్ చేయడమే, ఇంకా బాధను గురి చేస్తున్నావు నువ్వు, అది ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా
సో బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఈ నిర్ణయంతో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే చాలా రైట్స్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎగనెస్ట్గా చాలా చాలా ఫైట్ చేయడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో సర్వైవర్స్ ట్రామటైజ్డ్ సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో, విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలే బాధలో ఉంటారు, వాళ్ళు ఇంకా హ్యూమిలియేట్ చేయడం, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం, ఇన్సల్ట్ చేయడం కరెక్టా అనేటటువంటి విషయం మీద వీళ్ళు దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రొటెస్ట్లు అనేవి చేస్తే దానికి గవర్నమెంట్ స్పందించడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఉమెన్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, హర్ నేమ్ ఈజ్ షేక్ హసీనా. సో గుర్తుపెట్టుకోండి, ఉమెన్ పాలిటిక్స్లోకి వస్తే ఉమెన్కి సంబంధించినటువంటి చట్టాలు వస్తాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటిది సాధ్యపడుతుంది. రైట్. అందుకే ఉమెన్ షుడ్ కమ్ ఇన్ పాలిటిక్స్ అండి. ఉమెన్, ఆడవాళ్ళు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలి. ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావడం గురించి మీకు ఏమైనా క్వశ్చన్ అనేది వస్తే యూ కెన్ కోట్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎలాగా ఆడవాళ్ళ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి, ఆడవాళ్ళు హైయెస్ట్ సీట్స్లో ఉంటే, అర్థమైందా అని చెప్పి మీరు చక్కగా ఒక ఎగ్జాంపుల్ కింద దీన్ని రాయొచ్చు. సో అర్థమైందనే అనుకుంటున్నాను దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎట్ టు రిలీజ్ 53,600 crore టు స్టేట్స్ ఆన్ జిఎస్టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ఎకానమీ. ఓకేనా? రైట్. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటే ఏంటో అర్థం కావాలి. ఫస్ట్ జిఎస్టీ అంటే ఏంటో అర్థం కావాలి, తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటే ఏంటో అర్థం కావాలి. ఈ కాన్సెప్ట్స్ అనేవి మనం అర్థం చేసుకున్న తర్వాత మనం న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో జిఎస్టీ కంపెన్సేషన్ గురించి తెలుసుకునే ముందు ఇండియన్ ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ అనేవి తెలుసుకుందాం. ట్యాక్స్ అంటే ఏంటి? పన్ను. ఈ ట్యాక్స్ ఎవరి మీద వేస్తారు? పీపుల్ మీద వేస్తారు, ప్రజల మీద వేస్తారు. ఎవరు వేస్తారు పీపుల్ మీద ఈ పన్నుని అంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వేస్తాయి. అండ్ దాంతోపాటు లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేయడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ కూడా, కొన్ని మున్సిపాలిటీస్ కూడా పన్నులు వేయడం అనేది జరుగుతుంది కదా, వేయడం అనేది జరుగుతుంది. మరి ప్రజల మీద ఈ పన్నులు వేసేటటువంటి అధికారాన్ని వీళ్ళందరికీ ఎవరిస్తున్నారండి అంటే దిస్ గవర్నమెంట్స్ టేక్ ద అథారిటీ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్. భారత రాజ్యాంగమే వీళ్ళకి ఆ అథారిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. భారత రాజ్యాంగమే వీళ్ళకి ఎంపవర్ చేస్తుంది. ఏంటి? ప్రజల మీద పన్నులు వేయండి. ఇలా వచ్చినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో, ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని దేనికోసం వాడతారు అనేటటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకోసం వాడతారండి? వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ స్కీమ్స్ కోసం వాడతారు. లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయడానికి వాడతారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు రోడ్లు వేయడం కానీ లేకపోతే డ్యాములు కట్టించడం కానీ ఇవన్నీ చేయడానికి కూడా వాడడం అనేది జరుగుతుంది. రైట్. పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెవెన్యూస్ చెల్లించడానికి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి, ప్రజల కోసమే కదా వాళ్ళు పనిచేస్తారు. అందుకోసం ఈ పన్నులు ఏవైతే ఉన్నాయో పన్నులు విధిస్తారు, పన్నులు వాడడం అనేది జరుగుతుంది. అయితే ఇండియన్ ట్యాక్సేషన్ సిస్టమ్ని మనం బ్రాడ్గా డివైడ్ చేస్తే 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటి? డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ప్రత్యక్ష పన్నులు అంటాము, పరోక్ష పన్నులు అంటాం. డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. మీ అందరికీ తెలుసు. మీ ఇన్కమ్, మీ ఆదాయం మీద వేసేటటువంటి పన్ను డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. లేకపోతే మీ ఆస్తి, మీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, మీ ప్రాపర్టీ మీద ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తారా, అండ్ దాంతోపాటు ఇళ్ల మీద ట్యాక్స్ వేస్తారా. వీటన్నింటి మీద డైరెక్ట్గా, ప్రత్యక్షంగా వేసేటటువంటి పన్నుని డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. మరి వాట్ ఆర్ దీస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే అర్థం ఏంటి? పరోక్ష పన్నులు అంటే అర్థం ఏంటి? ఇవి మీ కన్జంప్షన్ మీద వేస్తారు. మనం వేటిని సార్ కన్జ్యూమ్ చేసుకుంటాము? మనం గూడ్స్ని కన్జ్యూమ్ చేసుకుంటాం, వస్తువుల్ని కన్జ్యూమ్ చేసుకుంటామా? సబ్బుల్ని కొనుక్కుంటాం, ఫోన్లను కొనుక్కుంటాం, షాంపూల్ని కొనుక్కుంటాం, రైట్. సో ఐప్యాడ్లు కొనుక్కుంటాం, అన్ని కొనుక్కుంటాం. అండ్ సర్వీసెస్ మీద కూడా వేయడం అనేది జరుగుతుంది, సేవల మీద కూడా వేయడం అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు ఏమి ఇస్తున్నాను? టీచింగ్ సర్వీసెస్ అనేవి ఇస్తున్నాం కదా. సో ఇప్పుడు మీరు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీకు జిఎస్టీ పడుతుందా? పడదా? పడుతుంది.
కదా. సో అంటే బయటకు ఉండకపోయినప్పటికీ మన ఫీజులో అది ఇంక్లూడ్ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది కదా. ఎందుకు అంటే మేము సర్వీసెస్ అందిస్తున్నాం కాబట్టి, సర్వీసెస్ మేము ఇస్తున్నందుకు సర్వీసెస్ ఇక్కడ ట్రాన్సాక్ట్ అవుతున్నాయి కాబట్టి దానికోసం మనం పే చేయాలి. ఎవరికి? ప్రభుత్వానికి పన్ను పే చేయాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా వేసేవండి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వేయడం అనేది జరిగింది. స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువగా డ్యూటీస్, దాంతోపాటు వ్యాట్ వేసేది, సర్వీస్ ట్యాక్స్ వేసేవి. ఇలా మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్స్ 2017కి ముందు ఎన్ని ఉన్నాయంటే 15+ ఉన్నాయి, 15కు పైగా ఉన్నాయి. వన్ నేషన్ వన్ టాక్సేషన్ సిస్టమ్ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 15 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలిపి ఒక ట్యాక్స్ కింద మార్చింది. దాన్ని జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి అంటాం. ఈ జిఎస్టి రెజీమ్ ఏదైతే ఉంటుందో, జిఎస్టి సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దాన్ని ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేశారండి? 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016, 2016లో తెచ్చినటువంటి యాక్ట్ ద్వారా దీన్ని ఈ పర్టికులర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా 15+ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేసేటటువంటి ట్యాక్సెస్, వాటిని ఒక సింగిల్ ట్యాక్స్ గా మార్చడం అనేది జరిగింది. జిఎస్టి, since indirect taxes are levied on the consumption, this GST is also levied on the consumption. మనం ఉపయోగించేటటువంటి వస్తువుల మీద అండ్ సేవలు ఏవైతే ఉంటాయో వాటి మీద విధించేటటువంటి పన్నే దిస్ పర్టికులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ జిఎస్టీ గురించి ఇంకొన్ని బేసిక్స్ అనేవి తెలుసుకుందాం. ద ట్యాక్స్ స్ట్రక్చర్ ఆఫ్ జిఎస్టీ, జిఎస్టీ యొక్క ట్యాక్స్ స్ట్రక్చర్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే మీ అందరికీ తెలుసు. ఒకటి సెంట్రల్ జిఎస్టీ, రెండవది ఏంటి స్టేట్ జిఎస్టీ, మూడవది ఏంటండి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో అది దేనిలో పడ్డం అనేది జరుగుతుంది? ఇంట్రా స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఏదైతే ఉంటుందో దానిలో ఇవి పడతాయి. ఐజిఎస్టీ దేని మీద పడుతుంది? ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఏదైతే ఉంటుందో దాని మీద పడతాయి. సింపుల్గా ఎగ్జాంపుల్ కింద చెప్తాం. ఫస్ట్ ఇది చూడండి. ఫస్ట్ విశాఖపట్నంలో ఒక వస్తువు తయారైంది, ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ అయింది. అది ఇప్పుడు సపోజ్ విజయవాడ చేరుకుంటుంది. విజయవాడలో అక్కడ కన్జ్యూమ్ అయింది. విజయవాడ పీపుల్ వైజాగ్లో తయారైనటువంటి షర్ట్ని కొనుక్కున్నారు. దీన్ని ఇంట్రా స్టేట్ అంటామా, ఇంటర్ స్టేట్ అంటామా? ఇంట్రా స్టేట్. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి స్టేట్లోనే కదా గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి, గూడ్స్ కన్జ్యూమ్ కూడా అయింది. దీని మీద ఏం పడుతుంది? జిఎస్టీ పడుతుంది. సో ఆ జిఎస్టీ సెంట్రల్, సిజిఎస్టీ సెంట్రల్ వసూలు చేస్తుంది, ఎస్జిఎస్టీ స్టేట్ ఏదైతే ఉంటుందో అది వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఇది క్లియర్. ఇప్పుడు ఇంటర్ స్టేట్ మూమెంట్ అనుకుని చెప్తున్నాను చూడండి. విశాఖపట్నంలో ఒక షర్ట్ అనేది తయారైంది. ఇది హైదరాబాద్లో ఏమైంది? కన్జ్యూమ్ అవ్వడం అనేది జరిగింది అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రైట్. ఇప్పుడు ఒకే ట్యాక్స్, అది ఐజిఎస్టీ ఏదైతే ఉంటుందో అది పడ్డం అనేది జరుగుతుంది. ఈ ఐజిఎస్టీ బ్రేక్ అవుతుంది అన్నమాట. అంటే ఒకటి, ఈ ఐజిఎస్టీలో సగం, ఇప్పుడు సపోజ్ 30 రూపాయలు వసూలు చేశారనుకోండి ఐజిఎస్టీ కింద, 15 రూపాయలు సెంటర్కి వెళ్ళడం అనేది జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వానికి. అండ్ ఇంకొక 15 రూపాయలు స్టేట్కి వెళ్తుంది. స్టేట్కి వెళ్తుందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వెళ్తుందా సార్, లేకపోతే తెలంగాణ స్టేట్కి వెళ్తుంది సార్ అంటే తెలంగాణ స్టేట్కి వెళ్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకే జిఎస్టీని డెస్టినేషన్ ట్యాక్స్ అంటాం. డెస్టినేషన్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉంటుందో దానికి ఆ పన్ను ఏదైతే ఉంటుందో అది లభించడం అనేది జరుగుతుంది. అండ్ జిఎస్టీ విల్ బీ ఇన్ డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్స్. డిఫరెంట్ స్లాబ్స్లో ఉంటాయి. 5% స్లాబ్ అని ఉంటుంది, 12% స్లాబ్ అని ఉంటుంది, 18% స్లాబ్ అని ఉంటుంది, 28% స్లాబ్ అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్లాబ్స్ ఏవైతే ఉంటాయో ఉంటాయి. 28% సిన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ మీద, వీటి మీద, దీస్ టొబాకో ప్రొడక్ట్స్ మీద, వాటి మీద వేస్తూ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఎక్కువగా సర్వీసెస్ మీద 18% ట్యాక్స్ అనేది విధిస్తూ ఉంటారనమాట. సో గవర్నమెంట్ టైమ్లీ ఇది అప్డేట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయి, ట్యాక్స్ స్లాబ్స్. రీసెంట్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది 5% నుంచి దాన్ని ఏకంగా 12%కి పెంచుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి? ట్యాక్స్ స్లాబ్కి పెంచుతున్నారు. అంటే మనకి ఇప్పుడు బట్టలు ఏమవుతున్నాయి? ఖరీదు కాబోతున్నాయి. మనం బట్టలు కొనుక్కోవాలంటే కాస్త ఎక్కువ డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పటి నుంచి? ఎఫెక్టివ్ ఫ్రమ్ January 1, 2022 అన్నమాట. అర్థమైందా? సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్, జిఎస్టీ అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. జిఎస్టీ కంపెన్సేషన్ అండ్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఏంటో అర్థం చేసుకుందాం. జాగ్రత్తగా వినండి.
సో జిఎస్టీ రెజీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2017లో తీసుకొచ్చారు. జిఎస్టీ తీసుకురావడం వల్ల రాష్ట్రాలు తమ పన్ను వేసేటటువంటి హక్కుల్ని కోల్పోయాయని మాట్లాడుకున్నామా లేదా? మాట్లాడుకున్నాం. పాప రాష్ట్రాలు మరి రెవెన్యూ పోతుంది కదా. ఇఫ్ దేర్ ఈస్ ఎ లాస్ ఆఫ్ రెవెన్యూ, మరి రాష్ట్రాలు ఎలా రన్ అవుతాయి? స్టేట్స్ కష్టం కదా. సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీరేం కంగారు పడొద్దండి, మేము మీకు కంపెన్సేషన్ అనేటటువంటిది ఇస్తాం, మీరు ఎంతైతే నష్టపోతున్నారో దాన్ని మేము పూడుస్తాము అని చెప్పారు. ఎలా సార్ పూడుస్తారు? సపోజ్ చూడండి, 2017 బేస్ ఇయర్గా పెట్టుకున్నారు. సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు 2016-17 ఫినాన్షియల్ ఇయర్ బేస్ ఇయర్. 2016-17 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానిలో సపోజ్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క ఇదేదైతే ఉందో సంపాదన మొత్తం 1000 రూపాయలు అనుకోండి, జిఎస్టీ తీసుకురాకముందు. జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? 1000 నుంచి 14% పెరగాలి అని చెప్తున్నారు. అంటే 1140 రూపాయలు అవ్వాలి మామూలుగా గవర్నమెంట్ చెప్పినటువంటి విధంగా. 14% ఇది అనేది ఉంచారన్నమాట. ఈ రేట్ అనేది పెట్టారు. అంత ఇంక్రీజ్ అవుతుంది, రాష్ట్రాల యొక్క ఇన్కమ్ అంత ఇంక్రీజ్ అవ్వాలి సంవత్సరం అని చెప్పి. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ ఇయర్ అంటే 2016-17 ఫినాన్షియల్ ఇయర్కి 1000 రూపీస్ ఉంటే 2017-18 ఫినాన్షియల్ ఇయర్కి 1140 అవ్వాలి. కానీ 2017-18 ఫినాన్షియల్ ఇయర్లో కేవలం 1100 రూపాయలు మాత్రమే వచ్చింది అనుకోండి ఆంధ్రప్రదేశ్కి. జిఎస్టీ తీసుకురావడం వల్ల పాపం నష్టపోయింది 40 రూపాయలు అనుకోండి. ఆ 40 రూపాయలు ఎవరు కంపెన్సేట్ చేస్తారు? కేంద్రం కంపెన్సేట్ చేస్తుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు, అన్ని రాష్ట్రాలకు కూడా. అయితే ఈ కంపెన్సేషన్ అనేది ఎంతకాలం? ఫర్ ఎవరా సార్? ఫర్ పెర్పెచ్యుటీ కంటిన్యూ చేస్తారా అంటే కాదు, 5 ఏళ్ళు అని చెప్పి చెప్పారు. 2022 వరకు సెంట్రల్ గవర్నమెంట్ కంపెన్సేషన్ అనేది ఇస్తుంది. 2017 తర్వాత ఇప్పుడు 2017-18 ఇక్కడ నుంచి 1140 ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఇయర్ 14% ఇంక్రీజ్ అవ్వాలి అన్నట్టు. 1140కి 11% ఇంక్రీజ్ అవ్వడం అంటే 1135 1140 ఉంటుంది అనుకోండి. 1140 కదా, 1156 1160 ఉండడం అనేది జరుగుతుంది. లేకపోతే 1165 అలా ఉంటుంది. 1165కి ఏమాత్రం ఫాల్ షార్ట్ అయింది అనుకోండి ఇన్కమ్, ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అందించడం అనేది జరుగుతుంది అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ కంపెన్సేషన్ ఇస్తుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కడో సార్ డబ్బులు ఎలా కంపెన్సేషన్ ఇస్తుంది అంటే అందుకోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ప్రజల మీదే పడతారు. సెంట్రల్ గవర్నమెంట్ సెస్ ఏదైతే ఉంటుందో సెస్ వసూలు చేస్తుంది. ఈ సెస్ అంటే ఏంటి సార్? గుర్తుపెట్టుకోండి, సెస్ ఈజ్ యాక్చువల్లీ ఎడిషనల్ ట్యాక్స్. కానీ దీనికి ఒక ప్రీ పర్పస్ అనేటటువంటిది ఉంటుంది. ప్రీ డిటర్మైన్డ్ పర్పస్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, మామూలుగా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు మనం వాడేటటువంటి వస్తువుల మీద వాటి మీద పన్నులు వసూలు చేస్తున్నారా? ఆ వసూలు చేసిన వాటిని వేటి మీద ఖర్చు పెడతారని చెప్పాము. చూడండి, ఇక్కడ ముందు మనం వెల్ఫేర్ స్కీమ్స్ కోసం, లా అండ్ ఆర్డర్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెవెన్యూస్ మీద ఖర్చు పెడతారు. కానీ పలానా పన్ను పలానా దానికోసమే ఖర్చు పెడతాము అని నిర్ధారించారనుకోండి, ముందుగానే నిర్ణయించారనుకోండి, దాన్ని సెస్ అంటారు. ఇప్పుడు సపోజ్ స్వచ్ఛ భారత్ సెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా వసూలు చేసినటువంటి డబ్బుని స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ కోసం మాత్రమే వాడతారన్నమాట. క్లియరా? ఇప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటున్నాం. మీరు చెప్పేయాలి, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఎందుకు వాడతారు? వసూలు చేసినటువంటి మొత్తాన్ని ఓన్లీ జిఎస్టీ కంపెన్సేషన్కి మాత్రమే వాడతారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ కంపెన్సేట్ చేయడం కోసం మాత్రమే వాటిని వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేటటువంటిది దేని మీద వసూలు చేస్తారు సార్? సిన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఆల్కహాల్ ప్రొడక్ట్స్ అండ్ దాంతోపాటు దిస్ టొబాకో ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వసూలు చేసి వాటిని రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. అర్థమైందా నాన్న? సో దిస్ ఈజ్ అబౌట్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్. ఎప్పటి వరకు ఇస్తుంది? అకార్డింగ్ టు జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ యాక్ట్, జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ ఆఫ్ 2017 2022 వరకు, 2017 నుంచి 5 సంవత్సరాలు 2022 జూన్ వరకు కంటిన్యూ చేస్తుంది సెంట్రల్ మామూలుగా బైండింగ్గా. ఇప్పుడు మరి న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మరి మనకి జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ గురించి న్యూస్లోకి ఎందుకు వచ్చిందమ్మా అంటే చూడండి. సో ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభకి ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే 53,600 కోట్లకు పైగా జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ మేము రాష్ట్రాలకి బకాయి ఉన్నాము ఫర్ కరెంట్ ఫిస్కల్ ఇయర్. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకి ఇంకా అది రిలీజ్ చేయాల్సి ఉంది అని చెప్పి ఆవిడ చెప్పడం అనేటటువంటి జరిగింది. సో ఈ ఫిస్కల్ ఇయర్లో దిస్ పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో
96,576 కోట్లని మేము ఆల్రెడీ రాష్ట్రాలకు రిలీజ్ చేసాం యాజ్ అన్ అకౌంట్ ఆఫ్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్. సో ఈ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చినటువంటి షార్ట్ ఫాల్ ఏదైతే ఉంటుందో దానికోసం సుమారు 1.59 lakh క్రోర్ ఏవైతే ఉన్నాయో ఇది మేము లోన్స్ రూపంలో కూడా ఈ రాష్ట్రాలకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది అని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ గురించి మనం ముందు బేసిక్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ఆర్టికల్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు చక్కగా అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఆల్ ద సపోర్ట్ సో ఫర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ నాన్న.